ఇవాళ నేను మీ ముందుకి ఒక చక్కటి నటుడు, పరిచయం అవసరం లేని నటుడిని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇన్నేళ్లకు అల్లుడు ఇంటికొస్తే ఎట్లా మసులుకోనో గా పోరని తెలిసినంత కూడా ఇబ్బాడు కావడం తెలియదు. బలగం డీజే టిల్లు స్క్వేర్ మురళీధర్ గౌడ్ గారి వాళ్ళు మనతో ఉన్నారు. ఏమైందిరా మళ్ళా ఏ పంచాయతీ తీసుకున్నావు? అవునా 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 ఏం చేద్దాం? ఏం చేయాలా? ఏదో ఒకటి చెయ్యి. థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు? పెయిన్ ఉంటేనే గెయిన్ ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు లిఫ్ట్లో పైకి పోతే మనిషికి ఏం తెలుస్తుంది మేడం? మెట్లెక్కి పోతే తెలుస్తుంది. దాన్ని దాటాలి అంటే మీకు అలాంటి స్టేజ్ వచ్చి ఉంటుంది కదా, మీరు ఎలా దాటారు? ట్రెండింగ్ ఏ విధంగా ఉన్నది అని అంటే, ఈరోజు ఒక మామిడి విత్తనం పెట్టేసి ఉమ్. నీళ్లు పోసి పడుకొని పొద్దున్న లేసి చెట్టు కావాలి, కాయలు కావాలి. ఎందుకట్లా మారిపోయిందో అర్థం కాదు. నేను లోక విరోధిని, ఎందుకంటే యథార్థవాదిని కాబట్టి. యాజ్ ఎన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొత్తం సినిమా చెప్పరు, కొన్నిసార్లు ఆ సీన్ వరకు చెప్తారు, లేకపోతే మీ పాత్ర వరకు చెప్తారు. బట్ ఓవరాల్ మన సినిమాని ఊహించుకోవాలి, అందులో సింక్ అయ్యేలా చూడాలి. ఎక్కడ ఓవర్ ప్లే చేయకూడదు, అండర్ ప్లే చేయకూడదు. అది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? అది నాకు అనవసరం. మీరు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, కోటి రూపాయలు, 50 లక్షలు పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. దాన్ని మంచినట్టు మీకు అవసరం, నాకేం అవసరం? అనాలోచితంగా అనుకోకుండా అన్నారు అన్నది ఒక నేను పట్టుకున్న దాన్ని, ఆ మాటను పట్టుకున్నాను. 16-17 సంవత్సరాల వయసు వాడికి ఏం అనుభవం ఉన్నదని చెప్పేసిన వాడు నేను రేపే హీరో కావాలని అనుకుంటాడు మేడం. సైకిల్ కొనుక్కోగానే నువ్వు బండి కొనుక్కోగానే బండి స్టార్ట్ వెళ్ళిపోతావా? డ్రైవింగ్ అక్కర్లేదా? లైసెన్స్ అక్కర్లేదా? అంటే 20 ఏళ్ళకి యాక్టింగ్ క్లాసెస్ తీసుకొని మొత్తం ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళకి మొన్న కూడా ఒక ఆమె పరిచయం అయింది నాకు. యాక్టింగ్ కోర్సు చేసుకుంటున్నాడు సార్, 45 రోజులు 30,000 రూపాయలు. నువ్వు ఏం నేర్చుకున్నావు అని చెప్పకూడని పరిస్థితి కూడా ఇది. ఈ మాట మనం ఎవరితో చెప్తే వాళ్ళు ఏమంటారంటే ఇది అవునో కాదో అని మీకు నేను 2 సాక్ష్యాలు ఇస్తాను. బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైనటువంటి గాయకుడు. తన చెల్లెలు శైలజ గారిని ఎందుకు అద్భుతమైన గాయనిగా చేయలేకపోయారు? ఆమె టాలెంట్ లేదా? ఉంది. కోట శ్రీనివాసరావు గారు అద్భుతమైనటువంటి నటుడు. ఆయన చెప్తే ఎందుకవా అంటే జరిగిపోయే పరిస్థితి. శంకర్రావు గారికి ఎందుకు రాలేదు అవకాశం? నేను అనుకున్నాను మేడం, ఇది ఎవరు చెప్పింది కాదండి బాబు. ఇప్పుడు వేణు గారి లైఫ్ చూసుకున్నా ఆ సినిమా ముందు చాలా గ్యాప్ ఉంది, కానీ వన్స్ డైరెక్టర్ గా బయట వచ్చిన తర్వాత వేణుకు దూరదృష్టి ఎక్కువ. మీరు నేను ఇప్పుడు ఆ సీక్రెట్ చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ వేణుకు లెఫ్ట్ హ్యాండ్ మీద మరి బలగం సినిమా హిట్ అయిన తర్వాత వేయించుకున్నది కాదు, ఎప్పుడో వేయించుకుంటాను. ఇది ఇంతే, నీకు ఇష్టమైతే ఉండు, ఇది ఇంతే, నీకు బాధ కలిగితే వెళ్ళిపో. నిన్నెవరు ఇక్కడికి రమ్మలేదు, నిన్నెవరు ఇక్కడి నుంచి పొమ్మని చెప్పారు. ఎందుకంటే ఇది ఇంతే. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. ఇవాళ నేను మీ ముందుకి ఒక చక్కటి నటుడు, పరిచయం అవసరం లేని నటుడిని మీ ముందుకు తీసుకొచ్చాను. బలగం డీజే టిల్లు స్క్వేర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. నాన్నగా పాత్ర పోషించిన మురళీధర్ గౌడ్ గారి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. థ్యాంక్ యూ, నా తెలుగుని కొంచెం కరెక్ట్ చేశారు. దట్స్ సో నైస్ ఆఫ్ యూ అండి. మీ ఇంటర్వ్యూ అనగానే నేను యాక్చువల్లీ మీకు కాల్లో కూడా చెప్పాను, కాల్లో మాట్లాడినప్పుడు చాలా న్యాచురల్, మీరు అసలు నటిస్తున్నారా అన్నట్టుగా. మీరు థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు? లేదు అసలు. థియేటర్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఎవరైనా ఇస్తే వేస్తాను, పాత్రలు వేస్తాను, నాటికలు ఆలోచన ఉంది, అలవాటు ఉంది. మీ చిన్నతనంలో కానీ? చిన్నతనంలో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో ఇవి 26 జనవరికి, 15th ఆగస్ట్కి, స్కూల్ డేకి ఇలాగా అడపదడప వేసేవాడిని. వేయించేవారు చిన్నప్పుడు. పెద్దగా అయిన తర్వాత ఒక్కసారి మా ఊర్లో ఒకసారి నాటకం వేసాము, ఆ తర్వాత ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా పాత్రలు ఇస్తే నాటకాలు వేయాలంటే నేను ఇప్పుడు వేస్తాను, సిద్ధంగా ఉన్నాను. మీరు ఎక్కడండి? ఏ ఊరు మీది? మెదక్ జిల్లా రామాయంపేట. మీ ఊర్లో అంతా అంటే ఈ కల్చర్ ఉంటుందా? మీ ఇంటి చుట్టుపక్కల కానీ, మీ ఇంట్లో కానీ? ఎక్కడ? మా ఊర్లోనే కాదు, మా తెలంగాణలోనే ఉండదు ఈ కల్చర్. అంటే చాలా మందికి నాటకం పట్ల, ఈ కళల పట్ల ఉండదు మేడం. చూసే కోరిక ఉంటుంది కానీ చేసే కోరిక ఉండదు, చేసే అలవాటు ఉండదు. చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. రాత్రి 9 గంటలకు 9:30కు అంటే ఊర్లో కష్టపడి బయట పొలాల్లో ఆయా వృత్తుల్లో పని చేసుకున్న వాళ్ళు, రోజంతా పని చేసుకుని అలసిపోయి ఉన్న వాళ్ళు హాయిగా ఇంటికి వచ్చేసి ఫ్రెష్గా భోజనం చేసుకొని కూర్చొని
తీరిగ్గా ఉమ్. చూసుకొని ఆ నాటకాన్ని ఎంజాయ్ చేయడమే అలవాటు. అక్కడే పడుకుంటారు కూడా. ఊర్లలో నాటకాలు. నాటకాలు వేస్తుంటారు. వీళ్ళు పడుకునేది పడుకుంటారు. చూసేంతవరకు చూస్తారు. ఉమ్. ఎందుకంటే రాత్రి 9కి స్టార్ట్ అయితే తెల్లవారుజామున 4 గంటలకు అయిపోతది. అబ్బో. నాటకం తెల్లవార్లు. ఉమ్. రాత్రి 9 నుంచి తెల్లవారు 4 గంటల వరకు. అంటే 7 అవర్స్. మరి పాతాళ భైరవి, బాలనాగమ్మ, ఉమ్. మాయాబజారు, శ్రీకృష్ణ లీలలు ఉమ్. ఇవన్నీ కూడా తోటరామ ఇవే మన అదే ఈ సాంఘిక నాటకాలు కూడా ఉంటాయి కొన్ని. ఉమ్. ఇవన్నీ మరి తెల్లవార్లు వాళ్ళకి టైం పాస్ అదే కదా అప్పట్లో. ఉమ్. అట్లా. అంటే ఇది వారంలో ఒక రోజు అని అలా ఉంటదా? అంటే రోజు పనులకెళ్ళే వారు చూడలేరు కదా. ఆల్టర్నేట్. ఈరోజు బాలనాగమ్మ, ఓకే. రేపు పాతాళ భైరవి, ఎల్లుండి మాయాబజార్, ఆ తర్వాత కృష్ణ లీలలు ఉమ్. ఇలాగ. టికెట్ ఉండేదా? టికెట్ ఎంత? ఎంత టికెట్? రూపాయి, అర్ధ రూపాయి, పావలా. కానీ అది ఓపెన్ ఎయిర్ కదా, ఎవరైనా వచ్చి నో, కూర్చోవచ్చు. అది ఎరగట్టేస్తారా? రేకులు ఓకే. చుట్టూ రేకులు కట్టేసి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఫస్ట్ క్లాస్ పెట్టి ఉమ్. ఆ గొయ్యి పైన అటు పక్కన స్టేజి, ఈ వెనక పక్క థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్. ఓ, మరి ఫస్ట్ క్లాస్ ఇది. ఆ గొయ్యిలో ఫస్ట్ క్లాస్ ఆ, నేల ఐరన్ చైర్స్ వేసి నేల అంటారు. నేల నేల బెంచి అలా అంటారు కదా. అలాగా. ఓకే. అది అంటే స్క్రీన్కి ఐ మీన్ స్టేజ్కి దగ్గర. ఉమ్. ఇది ఈ ఫస్ట్ క్లాస్ అనేది ఉమ్. స్టేజ్కి దగ్గర. దాంట్లో ఆ మడత కుర్చీలు ఉండేవి అప్పట్లో స్టీల్. ఆ. ఆ స్టీల్ కుర్చీ ఒక ఇంట్లో ఉంటే చాలా గొప్ప స్టేటస్ మేడం. ఆ. ఒక స్టీల్ కుర్చీ ఇంట్లో ఉంది అని అంటే కాలం ఇప్పుడు వేగంగా మారి ఈ సోఫాలకి అసలు ఆ కుర్చీలు అంటే ఊసులే లేవు. కానీ ఉమ్. అప్పుడు 100% కింద కూర్చునేవాళ్ళు. 100% కింద కూర్చునేవాళ్ళు. ఉమ్. ఆ తర్వాత రోజుల్లో చాపలు వేయటం జరిగింది కింద. ఉమ్. చాపలు వేసి కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి దాన్ని ఏమంటారంటే ఆధునికత పెరిగి ఉమ్. ఈ బల్లలు వచ్చాయి. ఉమ్. బల్లల మీద చెక్క బల్లలు. చెక్క బల్లల మీద కూర్చుంటే అదొక గొప్ప గొప్ప విషయం. ఉమ్. చెక్క బల్లల మీద కూర్చుంటే అదొక గొప్ప విషయం. ఆ తర్వాత ఐరన్ కుర్చీలు వచ్చినాయి. ఉమ్. ఐరన్ కుర్చీ, దానికి 4 కాళ్ళు, ఆ ఆ. 4 కాళ్ళకి కింద బుష్లు, ఆ. దాన్ని ఫోల్డ్ చేసి గోడ కట్ట పెట్టేవారు. తీసేవారు కాదు. అదో స్టేటస్ సింబల్ అప్పుడు. స్టేటస్ సింబల్. ఓకే. ఇంపార్టెంట్ వ్యక్తి వస్తే అతన్ని కుర్చీ మీద కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడాలనుకుంటేనే ఆ కుర్చీ తీసి ఆహా. మరి ఎందుకు మేడం ఒక ఇంట్లో ఒక రేడియో ఉంటే ఉమ్. ఆ వీధి మొత్తం వినేది. ఉమ్. ఇంట్లో ఒక రేడియో ఉంటే ఉమ్. ఆ వీధి మొత్తం వినేది. ఆ ఇంటి చుట్టూరు ఉండేవాళ్ళు. అరుగుల మీద కూర్చునేవాళ్ళు. ఆ గోడకు వైపు వీళ్ళు రేడియో ఆన్ చేసి పెట్టేవాళ్ళు కదా. ఉమ్. అది వినుకుంటూ దాన్ని ఎంజాయ్ చేయటం. రేడియో అనేది ఒక స్టేటస్ సింబల్. ఉమ్. ఒక వాచ్ స్టేటస్ సింబల్. ఈవెన్ రిస్ట్ వాచ్ ఆర్ క్లాక్. ఉమ్. మరి ఆ రోజుల్లో చాలా కష్టం మేడం. ఇప్పట్లో వాళ్ళు అసలు ఇవేవి ఎంజాయ్ చేయలేరు తెలియదు కదా. వాళ్ళకి. కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఉమ్. చరిత్ర తెలుసుకోవాలి. పేదరికం అనుభవిస్తేనే మనిషి పైకొస్తాడు. ఉమ్. పేదరికము అంటే డబ్బులేనితనం కాదు. అంటే కష్టపడితేనే ఉమ్. మనది మనం సంపాదించుకోవాలి, మనం కష్టపడాలి అనుకుంటేనే అతనికి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది. పెయిన్ ఉంటేనే గెయిన్ ఉంటుంది మేడం. ఆస్వాదించగలడు కూడా. పెయిన్ ఉండాలి. ఉమ్. ఇప్పుడు మనల్ని కూడా కొంత మీరు మీలాంటి వాళ్ళు క్వశ్చన్ వేస్తుంటారు. ఉమ్. సపోజ్ సార్ మీరు మరి అప్పుడు ఆడిషన్స్కి వెళ్ళేవారు కదా, మరి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి మీకు, మీరు ఏమైనా అవమానాలు ఎదుర్కొన్నారా, మిమ్మల్ని నేను వేషం ఇస్తానని చెప్పేసి క్యాన్సిల్ చేసి ఉన్నాయా, అసలు మిమ్మల్ని మాట్లాడి ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. ఉమ్. డెఫినెట్గా అటువంటివి జరుగుతాయి, జరగాలి. ఉమ్. నాకు జరగలేదు అని అనుకుంటే అంటే ఇప్పుడు లిఫ్ట్లో పైకి పోతే మనిషికి ఏం తెలుస్తుంది మేడం? ఉమ్. తెలియదు కదా. మెట్లు ఎక్కిపోతే తెలుస్తుంది ఆ అలసట తర్వాత వచ్చే సుఖం. సుఖం. ఇప్పుడు లిఫ్ట్ ఉంది, మెట్లున్నాయి. ఉమ్. లిఫ్ట్లో వెళ్తే 5 అంతస్తులు బటన్ నొక్కుతావు, మూసుకుంటావు, పోతావు, మళ్ళీ తెలుసుకుంటావు, బయటకు వస్తావు. ఉమ్. ఏమన్నా తెలియదు. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కి వస్తే ఎక్కి అలా వస్తుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. నీకు తెలుసుకునే జ్ఞానం ఉంటే. ఉమ్. ఉమ్. గుడ్డెద్దుకు పోయినట్టుగా మనం ఎక్కిపోతామంటే అదే విషయం. ఉమ్. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కావు, సెకండ్ ఫ్లోర్ వైపు టర్న్ అయ్యావు. ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు నీకు అంటే ఇక్కడ ఏది కూడా మనం విస్మరించకూడదు. ఉమ్. ఏదాన్ని కూడా అంటే ఇవన్నీ నేర్చుకునే గుణం ఉంటే, ఉమ్. నేర్చుకునే లక్షణం ఉంటే, నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే ఉమ్. ఇవన్నీ నేను చెప్పేవన్నీ వాళ్ళకి అంటుతాయి. ఉమ్. అర్థమైందా మేడం? కరెక్ట్ సార్ మీరు చెప్పింది. కానీ ఈ నేర్చుకునే ప్రాసెస్‌లో ఈ దెబ్బలు ఎక్కువ తగిలి నాకు ఇది అవసరమా అన్న నిరాశ కూడా మొదలవుతుంది కదా. అంటే ఆ నిరాశ వైపు ఎళ్ళకుండా
ఇంకా ఒక్క స్టెప్ ఏమో, ఇంక 2 స్టెప్పులేమో మనకి అనుకున్నది చేరుకుంటాము, మనకి విజయం వస్తది. ఈ రెండిటి మధ్యలో ఒక స్టేజ్ వస్తది. నిరాశ అన్న స్టేజ్. దాన్ని దాటాలి అంటే మీకు అలాంటి స్టేజ్ వచ్చుంటది కదా! మీరెలా దాటారు? అయితే అయితే ఏంటంటే మీరన్నది కరెక్టే. ఈ వెళ్ళి ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో చూసి, ఎంతో వేదన అనుభవించి, సరైన ఫలితం ఇక్కడ ఉండి, హ్మ్. మధ్యలో ఒక నిరాశ అనేటువంటి గీత వస్తే ఏం జేయాలి అనేది హ్మ్. మీ పాయింట్ అయితే హ్మ్. అదే అదృష్టం. హ్మ్. అదే అదృష్టం మేడం. నువ్వు ఇంత కష్టపడి పైకొచ్చావు గాబట్టి, దేవుడు ఆ నిరాశ అనేది తొలగిస్తే నువ్వు పైకి చేరుకోగలుగుతావు. హ్మ్. నీ డెస్టినేషన్ ఏదైతే ఉందో, నీ గమ్యం ఏదైతే ఉందో, నీ లక్ష్యం ఏదైతే ఉందో, నీ గురి ఏదైతే ఉందో అక్కడికి నువ్వు చేరుకోగలవు. ఆ స్థానాన్ని పదిలపరచుకోగలవు. హ్మ్. భగవంతుడి అనుగ్రహం గనక లేకపోతే హ్మ్. ఆ నిరాశ నిరాశగానే మిగిలిపోతుంది. నీవు ఏదో అయిపోతావు. హ్మ్. భగవంతుడి అనుగ్రహం అక్కడ అవసరం. దానికి నువ్వు కష్టపడి అక్కడి దాకా రావాలి. అక్కడ నువ్వు ఎక్కడ గూడా విశ్రమించకూడదు. హ్మ్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండింగ్ ఏ విధంగా ఉన్నది అనంటే, ఈరోజు ఒక మామిడి విత్తనం బెట్టేసి, హ్మ్. నీళ్లు పోసి, పడుకొని పొద్దున్న లేసి కింద చూడట్లే. చెట్టు గావాలి, కాయలు గావాలి. ఆ! ఎందుకట్ట మారిపోయిందో అర్థం కాదు మేడం. హ్మ్. ఎక్కడ గూడా బేస్‌లెస్ పనులు జరుగుతున్నాయి నాకు తెలిసి. హ్మ్. అందుకే నేను అందరితోని చాలా మందితోని అసలు నేను ఎవరితోని మాట్లాడటమే మానేశా. హ్మ్. మాట్లాడటం మానేశా మేడం. ఎవరిని కదిలించినా గూడా నాకు సరైనటువంటి ఆహ్, అక్కడి నుంచి స్పందన కనపడటం లేదు. సార్ మేబీ మనం ఇలా చూడొచ్చేమో ఈ పాయింట్‌ని. వాళ్ళకి త్వరగా రావట్లేదు అండ్ పేషెన్స్‌తో ఉండాలి అన్నది ఎవరు నేర్పించట్ల. మిగతావన్నీ నాకు ఫ్రీగా, ఈజీగా దొరికేస్తున్నాయి. ఏది గావాలంటే అది. ఇదే రెడీమేడ్‌గా ఇది పాయింట్. దొరికేస్తున్నాయి. ఇది పాయింట్. ఎవరు నేర్పించట్లా అన్నదే పాయింట్. హ్మ్. ఎవరు నేర్పించాలి? స్కూల్లో, ఇంట్లో. కదా! హ్మ్. జీవితం ఎవరిది? నాది. వాళ్ళు నేర్పించకుండా నువ్వు నేర్చుకోవాలి గదా! నీ లోపల ఆలోచన ఉండాలి గదా! వాళ్ళు నేర్పరు. హ్మ్. నువ్వు నేర్చుకోవా? హ్మ్. జీవితం నీది. నీ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలో నువ్వు మలుచుకోవాలి. వాళ్ళు నేర్పించడం ఏంటి? నీకు కోరిక ఉంటే నీవు అక్కడికి వెళ్లి సార్ నాకిది కావాలి, నాకిది నేర్పించండి అంటే నేర్పుతాడేమో. హ్మ్. ఇప్పుడు తనకై తను నేర్పరచడం వేరు. హ్మ్. ఎవరు నేర్పుతారండి? మీ తల్లిదండ్రులు నేర్పాలి మీకు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు నేర్పాలి. ఆ తర్వాత ఉపాధ్యాయుడు నేర్పాలి. ఇప్పుడు ఉపాధ్యాయునికి గాని, ఒక లెక్చరర్‌కి గాని, ఒక గురువుకి గాని ఏ మర్యాద ఉన్నది? నువ్వు ఏ మర్యాద ఇస్తున్నావు? నువ్వు అతని నుంచి ఏం ఆశిస్తున్నావు? అతను నిన్ను చూసి ప్రతిస్పందించాలంటే నీ నుంచి అతనికి ఏం లభిస్తుంది? ఒక గురువు చెప్పాలి అనంటే హ్మ్. వాడి లోపల ఆ టాలెంట్ ఉన్నది అని అనుకుంటే గురువు మీలో ఐక్యమైపోతాడు. హ్మ్. కరెక్ట్. హ్మ్. నువ్వు గురువు నువ్వే అవహేళన చేస్తుంటే ఏ గురువు మాత్రం నీకు చెప్పాలని ఆశపడతాడు? హ్మ్. ఎవడికుంది ఈ రోజున నేర్చుకోవాలనే తపన ఎంతమందికున్నదండి? నేను మాట్లాడుతున్నది మెజారిటీ పీపుల్ గురించి. అవును. కరెక్ట్. మెజారిటీ అలాగే అఫ్‌కోర్స్ ఉన్నారు. ఆణిముత్యాలు, జాతి రత్నాలు 10, ఉంటే ఉండవచ్చు. 20% ఉన్నారు. ఉంటే ఎన్ని? 10, 20% ఉన్నారు. మీరన్న నో ఆనిముత్యాలు. 20, ఆ! 20 లేదు మేడం. బిలో 10 ఓకే. మై అబ్జర్వేషన్. హ్మ్. హ్మ్. ఇది ఏం మాట్లాడుతున్నా నేను నా వ్యక్తిగత అభిప్రాయంతోనే మాట్లాడుతున్నా. హ్మ్. నేను ఏది మాట్లాడినా నా స్ నా తీరు ఇది. హ్మ్. నన్ను అర్థం చేసుకోండి మీరు. హ్మ్. మీరు మీ ద్వారా అందరూ నన్ను అర్థం చేసుకోవాలి. నేను ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. హ్మ్. నేను దాదాపుగా తప్పు జోలికి వెళ్ళను. దాదాపుగా తప్పు జోలికి వెళ్ళను. అన్‌లెస్ ఇట్ ఈస్ కంపల్సరీ ఇట్స్ మస్ట్ అయితే. హ్మ్. కొన్ని సందర్భాల్లో తప్పవు. హ్మ్. కొన్ని సందర్భాల్లో తప్పవు. అంతే నేను తప్పు చేయను మేడం ఎప్పుడు కూడా. నెవర్. తెలిసి. తెలిసి. పొరపాటు చేస్తారేమో గానీ తప్పు మాత్రం నేనెప్పుడు చేయను. తప్పు వేరు, పొరపాటు వేరు. కోరికున్న చోట తప్పు చేసే ఛాన్స్‌లు కూడా ఉంటాయంటారు గదా! ఆ! కోరిక, ఆశ ఉన్న చోట. అదే తప్పులు తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప. తప్పు చేయడం తప్పనిసరి పరిస్థితి అయితే హ్మ్. తప్పు చేస్తానేమో, హ్మ్. పొరపాటు చేస్తాం మనమందరం చేస్తాం హ్మ్. పొరపాటు. హ్మ్. తప్పు వేరు. తప్పు అనేది నేను దాదాపుగా దాని జోలికి వెళ్ళను. తప్పు అనేది నా దగ్గరికి రాదు. నేను దాని దగ్గరికెళ్ళను. హ్మ్. ఉన్నదున్నట్టుగా మాట్లాడతాను. సూటిగా మాట్లాడతాను. నిర్మొహమాటంగా మాట్లాడతాను. నేను లోక విరోధిని. ఎందుకంటే యథార్థవాదిని కాబట్టి. ఓకే. ఎవరికీ నచ్చదు మేడం. హ్మ్. ఇంత కఠినంగా మాట్లాడితే ఎవరికీ నచ్చదు. మరెట్లా ఇండస్ట్రీలో ముక్కుసూటి పనికి రాదే?
నేను ఎవరిని కలవను కదా, ఎవరి దగ్గరికి వెళ్ళను కదా, ఎక్కువ మాట్లాడరు కాబట్టి. ఎవరితో మాట్లాడను నేను, ఉమ్, ఎవరితో మాట్లాడను మేడం. ఇప్పుడు మీరు నేను పరిచయం అయ్యాం, ఉమ్, రేపు మనం ఎక్కడో సినిమా షూటింగ్లో కలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే నేను మిమ్మల్ని గుర్తుపట్టాను. ఆ, మీరు గుడ్ మార్నింగ్ సారో, హాయ్ సారో, నమస్కారం సారో నన్ను బట్టి మీకు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన ప్రకారం ఉమ్, ఏదో విధంగా మీరు విష్ చేస్తారు. ఉమ్, నమస్తే మేడం, అంతే. ఎవరు బాయ్, గుర్తు రావట్లే. అది మీరేమనుకుంటారు, అదేంటి గంట సేపు ఇంటర్వ్యూ తీసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఈయన కనీసం అంటే పోజిస్తున్నాడా లేకుంటే ఈయన యాటిట్యూడా అని మీరు అనుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. సింపుల్. సింపుల్. మీరు నన్ను మళ్ళీ పలకరించిన సార్ మనం పలానా చోట కలుసుకుందామని అనుకోండి, మేడం మీరా అంటాను, వదిలేస్తాను మేడం, వదిలేస్తాను. నో, నాకు మాట్లాడాలనిపించదు. ఏమో మీరు ఏ బిజీలో ఉన్నారో, మీరే పరిస్థితిలో ఉన్నారు, మీరేమిటో మళ్ళీ మన మన మధ్య మాట్లాడుకునే విషయాలు ఏముంటాయి, జనరల్గా మాట్లాడుకునే టాపిక్స్ తప్ప. నాకు ఇంకొకటి అంటే నేను కొన్ని విషయాలు నేను స్పష్టంగా నిక్కచ్చిగా చెప్తాను. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, లేదు మేడం, ఒక్క ఫ్రెండ్ కూడా లేరు. ఇప్పుడు అసలు ఎవరిని కలవరా? నేను ఎవరిని కలవను, మీ ఊర్లో? ఎక్కడ కలవను. మిత్రులు కలుస్తారు, మాట్లాడుకుంటాము, వెళ్ళిపోతామే తప్ప రెగ్యులర్ గా టచ్ లో? నేను బోరుమని ఏడ్చే ఫ్రెండ్ కానీ, నా మనసులో ఉన్న బాధ చెప్పుకునే ఫ్రెండ్ కానీ, నా ఆనందాన్ని షేర్ చేసుకునే ఫ్రెండ్స్ కానీ నాకు లేరు. ఎందుకని? మేబీ మీ మనసు సున్నితం, ఎదుటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ నుంచి వచ్చే మాటలు మిమ్మల్ని మీరు ఎక్కడ హర్ట్ అవుతారా అని మీరు ఆ లైన్ మెయింటైన్ చేస్తారా? అంతే మేడం. మనం చెప్పింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళు చేసేది మనకు నచ్చదు. మనం ఎందుకు ఎవరి విషయాల్లో ఇంటర్ఫియర్ కావాలి ఎందుకు? నేను 100% బోల్డ్గా ఉంటాను మేడం. మీరు బోల్డ్ బోల్డ్ అంటారు, చాలా సున్నితంగా అనిపిస్తున్నారు నాకు. నేను బోల్డ్గా ఉంటాను. మీరు ఎందుకంటే ఎక్కడ హర్ట్ అవుతారని ఎదుటి వాళ్ళతో మీరు మాట్లాడట్లేదు. నేను నా మనసులో ఏది ఉంచుకోను. మీ పట్ల నేను అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉంటాను. మీరు నా మనిషి అనుకుంటాను, మీరు నా వారు అనుకుంటాను. మీరు ఏదైనా ఒక చిన్న విషయం చెప్తే నేను అది నా పని అనుకొని చేస్తాను. అంతటి స్వభావం నేను. చాలా మృదు స్వభావాన్ని, అల్ప సంతోషిని. చాలా అల్ప సంతోషిని నేను. నేను ఈవెన్ ఇమ్మీడియట్‌గా నేను ఎమోషన్ అయిపోతాను. నాకు ఒక మనిషి బాధపడుతుంటే నాకు విపరీతమైనటువంటి ఆందోళన కలుగుతుంది నాకు. అలాగా ఎవరి దగ్గరికి ఎందుకెళ్ళను. నేను మన షూటింగ్‌కి వెళ్తే కూడా నేను ఒక పేపర్ తీసుకెళ్తాను, న్యూస్ పేపరు, ఒక బుక్ పట్టుకొని పోతాను. హాయిగా నా పని ఏదో నేను చేసుకుంటాను, కూర్చుంటాను. ఎవరైనా పలకరిస్తే తప్ప నేను పలకరను, వాళ్ళు ఏమైనా అనుకోని. ఇదే విషయాన్ని నేను కొంతమంది దగ్గర ప్రస్తావించాను. ప్రస్తావించి మీరు చేస్తేనే కరెక్ట్ సార్ అన్నారు. సంతోషం అనుకున్నా. సార్ ఎన్నేళ్ళు అని చెప్పొచ్చు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా? 2012 జనవరి 31న రిటైర్ అయ్యాను నేను. ఆ రోజున రిలీవ్ అయి బయటకు వచ్చాను. 2017 ప్రాంతంలో నేను సినిమాల వైపు వచ్చాను మేడం. అంతకుముందు సీరియల్స్లో అడపదడప సీరియల్స్లో చేసేవాడిని. వాళ్ళు నాకు కొంతమంది, సార్ మీరు బాగా చేస్తున్నారండి, మీకు మంచి ఈజ్ ఉంది, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, సినిమాలో ట్రై చేసుకోండి, మంచి క్యారెక్టర్స్ పడితే 1-2 క్యారెక్టర్స్ మంచి పడ్డా కూడా మీరు ఎస్టాబ్లిష్ అవుతారు సార్, ఆ విధంగా ట్రై చేసుకోండి, సీరియల్స్ చేయండి, సినిమాల వైపు ఎక్కువ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి సార్ అని ఒకరిద్దరు దర్శకులు వాళ్ళు నన్ను సీరియల్స్లో, మీకు తెలుసు కదా మేడం, రిపీట్ చేసేవారు నన్ను. ఒక లాయర్ క్యారెక్టర్ వచ్చింది, లాయర్ క్యారెక్టర్ మనం చేసాం, అరే ఇతను బాగా చేస్తున్నాడు కదా, ఇతనికి లాయర్ క్యారెక్టర్ ఇచ్చే పాపం వాళ్ళ సర్దుతాం. ఇంకొక 1 month తర్వాత డాక్టర్ క్యారెక్టర్ వచ్చింది, మురళీధర్ వీరు. సార్ నేను మన లాయర్ క్యారెక్టర్ సార్, డైరెక్టర్ గారు చెప్పాను సార్ మీరు రండి సార్, అది ఏదంటే ఆయన చూసుకో. ఎన్ని రోజులు సార్ మీరు చేసి? నెల. సీరియల్ ఎప్పుడో మర్చిపోతారండి రా అంటే, రండి మీరు రండి. డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు పెద్ద మనిషి వస్తుంది, ఓ 20 రోజులకే వస్తుంది, మురళీధర్ వీరు. సేమ్ అదే సీరియల్లో అన్ని రోల్స్ చేశాను మేడం, చేశాను. ఎందుకంటే ఆ సీరియల్ అది ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఒక్క సీను, అది కంటిన్యూటీ కాదు కదా. ఒక్క సీను, మహా అయితే 2 సీన్లు, 4 డైలాగులు. డైరెక్టర్ ఏం కోరుకుంటాడు? నన్ను ఎందుకు రిపీట్ చేశారంటే దీంట్లో చెప్పండి మీరు, నన్ను ఎందుకు రిపీట్ చేసి ఉంటారు? డైరెక్టర్ పని ఈజీగా అయిపోతుంది కాబట్టి. దట్స్ ఆల్. నో మోర్ టేక్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేదో ఇచ్చేస్తే ఆయన చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, నన్ను సాటిస్ఫై చేస్తున్నాడు. ఓకే అయిపోయిందండి బాబు, మీరు వెళ్ళిపోవచ్చు, బ్యాకప్. ఆయనకు అంతకన్నా సుఖం ఇంకోటి ఉండదు. డైరెక్టర్ గారు ఏ ఆర్టిస్ట్ని ఇష్టపడతారు అని అంటే, కొంతమందినే రిపీట్ చేసుకుంటారు, ఆయనకు ఈయనకు మధ్య సంబంధం ఉన్నది అని అనుకుంటే, ఏం సంబంధం ఉన్నది అని అంటే దర్శకుడికి నటునికి ఉన్న సంబంధం ఉన్నది. చెప్పింది ఆ నటుడు అర్థం చేసుకుంటాడు, ఆ నటుడు దర్శకుడిని అర్థం చేసుకుంటారు,
ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వస్తుంది. అందుకే అతను ఇష్టపడతాడు. ఇంకేముండదు ఆడ. ఇతని మీద అతనికి ప్రేమ ఉండదు, అతని మీద ఇతనికి ప్రేమ ఉండదు. వ్యక్తిగతంగా ఆ పని పట్ల ఇద్దరికి ఉన్న మక్కువ తప్ప. అంతే. ఇతనికి డైరెక్టర్ గారికి ఒక పని కావాలి. ఆయన కోరుకున్నది ఆయన ఇవ్వగలగాలి. అతను ఇతన్ని సాటిస్ఫై చేస్తున్నాడు కాబట్టి ఆ విధమైనటువంటి ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. వారిద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది, అనుబంధం పెరుగుతుంది, ఈజ్ అవుతుంది. కానీ ఈ ఒక 5 ఏళ్ళు అనుకుందాం సార్. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అనుకుందాం. ఈ 6 ఏళ్ల జర్నీలో సినిమా ఇండస్ట్రీలోనే మీరు ఎక్కువ మందిని కలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సెట్‌లోనే మనకి వందల మంది కనిపిస్తారు. ఈ 6 ఏళ్ల ఈ జర్నీలో ఎక్కడ ఒక మనిషి మీకు సింక్ అయ్యే మనిషి, ఈ మనిషితో మాట్లాడదాం అని అనిపించలేదా ఎక్కడ ఈ సెట్‌లో? 6 ఏళ్లలో ఒక్కరు కనిపించలేదా? ఆ పూట కనిపిస్తుంది. దాన్ని కొనసాగించాలని నాకు అనిపించదు. హ్మ్. కొనసాగించేలాగా నేను ఉండను. హ్మ్. ఎందుకంటే నేనున్నంత ఫెయిర్‌గా అతను ఉండాలి కదా! అవతల అతను. హ్మ్. కదా! ఉండరు మేడం. అంతే అంటే ఎందుకు ఉండరు అనంటే ఉండరు. నాకు కుదరలేదు అట్లా. ఓకే. ఓకే. ఆఫ్‌కోర్స్ నేను ప్రేమిస్తాను వాళ్ళని. హ్మ్. నేను గొప్ప విషయంగా భావిస్తాను. హర్షిని గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేశాను అనంటే, హర్షిని గారితో ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నాకు మంచి అనుభూతి కలిగింది హ్మ్. అనేటువంటి ఫీల్‌లో నేనుంటాను. అంతే. హ్మ్. అంటే దాన్ని ఇంక ఎక్కువ ఇంకా ఎక్స్‌టెండ్ లేదు. లేదు. బియాండ్ లేదు. హర్షిని గారితో నంబర్ తీసుకొని మేడం గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేసని ఎలా ఉన్నారు ఇవి లేవు. యాహ్! అండర్‌స్టాండ్ అంటే కంప్లీట్‌లీ. ఈవెన్ అంటే నేను ఉదాహరణ మీ పేరు చెప్పాను. హ్మ్. మేల్ ఆర్టిస్ట్ తీసుకున్నా కూడా అర్థమైంది. అట్లా నేను రోజు ఒక 15 మందికి ఉదయం లేవగానే హ్మ్. 15 మంది ఉన్నారు నాకు. లేరని కాదు. హ్మ్. 15 మందికి ఉదయం లేవగానే తెలుగులో జై శ్రీరామ అని పెడతాను. హ్మ్. ఒకరిద్దరు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకు గుడ్ మార్నింగ్ అని పెడతాను. హ్మ్. వాళ్ళ నుంచి నేను ఆశించను. నేను వాళ్ళకి నమస్కారం చేసుకుంటాను పొద్దున. ఆ! తిరిగి వాళ్ళు నాకు పెడతారు. పెడతారు. అంతే. ఓకే. అంతే. వీళ్ళతో మాత్రమే నేను ఏదైనా ఉంటే అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. హ్మ్. ఆ 15 మందిలో 5గురిని పక్కకు పెడితే ఒక 10 మందితోనే మాట్లాడతాను. ఓకే. అది ఎప్పుడన్నా. 'బలగం' సక్సెస్ తర్వాత హ్మ్. ఫస్ట్ 'టిల్లు', 'బలగం' అండ్ 'టిల్లు స్క్వేర్' సక్సెస్ తర్వాత ఈ సక్సెస్ చూసిన తర్వాత ఏ ఆర్టిస్ట్‌కైనా ఆశ మొదలవుతది. హ్మ్. ఆశ మొదలవుతది. ఓకే. నాకింకా మంచి పాత్రలు రావాలి. నన్నింకా జనం చూడాలి. జనం చప్పట్లే గదా! మనకి ఆనందాన్నిచ్చేది. ఆ చప్పట్లకి ఒక రకంగా చెప్పాలంటే ఆహ్, అలవాటు పడిపోతారు. మీకు ఆశ కలిగిందా? అంటే వ్యసనంలా అవుతుందా అది? అలవాట్లేదు మేడం. లేదా? లేదు. అది అవ్వదు గూడా నాకు. కాకపోతే నేను కోరుకునేది ఒక్కటే. ఇంకా కొంతకాలం, మరింత కాలం హ్మ్. దేవుడు నన్ను ఈ విధంగా అనుగ్రహించాలి. పాత్రలను పోషించాలి. మంచి మంచి పాత్రలను కొన్ని పాత్రలు కొంతమందికి సజీవంగా నిలిచిపోతాయి మేడం. హ్మ్. కొంతమంది కెరీర్స్‌లో మైలురాళ్ళలాగా. హ్మ్. తనకు తాను తృప్తి కలిగించకపోయినా ప్రేక్షకులకు తృప్తి కలిగిస్తుంది. హ్మ్. అలాంటి పాత్రలు చేయాలనేటువంటి కోరికుంది. ఆ పైన భగవంతుడి ఇష్టం. సార్ మీరన్నట్టే మీరంటుంటే నాకదే గుర్తొస్తుంది 'టిల్లు స్క్వేర్‌లో' అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఏముందది ఒక డైలాగే గదా! అనిపిస్తది. కానీ ఆ సీన్ మొత్తం సమ్మప్ చేసి చూస్తే ఆ డైలాగ్‌కి మీ ఎక్స్‌ప్రెషన్స్‌కున్న ఇంపాక్ట్ ఆ ట్రైలర్ మొత్తంలో కనిపిస్తదనమాట. మేమేం పెంచలేదు సార్ ఆడే పెరిగాం. మీకు అంటే యాస్ ఎన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హ్మ్. హ్మ్. మొత్తం సినిమా చెప్పరు కొన్ని సార్లు. హ్మ్. ఆ సీన్ వరకు చెప్తారు. లేకపోతే మీ పాత్ర వరకు చెప్తారు. అవును. బట్ ఓవరాల్ మన సినిమాని ఊహించుకోవాలి. అందులో సింక్ అయ్యేలా చూడాలి. ఎక్కడ ఓవర్ ప్లే చేయకూడదు. అండర్ ప్లే చేయకూడదు. అది మీరెలా కాలిక్యులేట్ చేసుకుంటారు? అది నాకనవసరం. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్సు, హ్మ్. కాలిక్యులేషన్సు, బేరీజులు, హ్మ్. మంచి చెడ్డలు నాకనవసరం. హ్మ్. మీరు 3,00,00,000, 4,00,00,000, 5,00,00,000, 10,00,00,000, ₹1,00,00,000, 50,00,000 పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. హ్మ్. దాని మంచి చెడ్డలు మీకు అవసరం. నాకేమవసరం? నాకు మీరొక పాత్ర ఇచ్చారు. నా హ్మ్. పాత్ర వరకు నేను చేసుకుంటున్నాను. ఓకే. బట్ సింకింగ్ అనేది పక్క యాక్టర్స్‌తో ఓవరాల్ అది మూవీ టోన్‌తో డైరెక్టర్ గారు చూసుకుంటారు. నాకు పని లేదు కదా! హ్మ్. నేను పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి, పెద్ద పాపులారిటీ ఉన్నటువంటి నేను ఫలానా క్యారెక్టర్సే చేయాలి, అంత పెద్ద రేంజ్ ఉన్న ఆర్టిస్ట్‌ని కాదు మేడం నేను. నా దృష్టిలో నేను కాదు. మీ దృష్టిలో నేను కావచ్చు. హ్మ్. నా దృష్టిలో నేను కాదు. హ్మ్. నాకు పెద్ద కమర్షియల్ సినిమాలొస్తే అప్పుడు నేను అదే ఆలోచించాలి. హ్మ్. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు, పెద్ద పెద్ద క్యారెక్టర్‌లొస్తే హ్మ్. కదా! హ్మ్. ఆ రేంజ్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్‌లొస్తే అప్పుడు మనం డౌన్ కాకూడదు. ఆ సినిమా మొత్తం మీద మన ప్లే ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాలి. హ్మ్. నేను చిన్న చితక వ ఉన్నటువంటి పరిస్థితుల్లో హ్మ్. ఆటోమేటిక్‌గా నాకు అవకాశాలు వస్తున్న పరిస్థితుల్లో మీరొస్తున్నారు. హ్మ్. సార్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్. మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నాం సార్. హ్మ్. చేసి పెట్టండి సార్. చేసి పెట్టండి సార్ అంటారు. హ్మ్. ఎన్ని సీన్లు మేడం?
సీన్ కంటే ఒక 6-7 సీన్లు ఉంటాయి సార్. కానీ సినిమాల మీద ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్. వర్క్ 7 డేస్ 5 డేస్ ఉంటుంది సార్. చేద్దాం. ఉమ్, ఎంత సార్? ఇంత. అంతనా సార్? మరెంత? ఇంతే సార్. కానీ కానీ అంతవరకు వెళ్తున్నాను మేడం. నన్ను చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఉమ్, క్యారెక్టర్ చూసుకొని వెళ్ళండి, లేకపోతే మంచి క్యారెక్టర్ చూస్ చేయండి, బ్యానర్ చూస్ చేయండి, హీరో గారిని చూస్ చేయండి అని అంటున్నారు. ఉమ్, వాళ్ళు సహృదయతతో నాకు ఇస్తున్నటువంటి సలహాలు, ఉమ్, జాగ్రత్తలు ఉమ్, కూడా. ఉమ్, కానీ నేను అవి వింటూ ఉమ్, సరే అది వాళ్ళ ధోరణిలో వాళ్ళ మ్, మనసులో అలాగ అనిపించిందేమో. ఉమ్, కానీ అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఉమ్. అవకాశం వచ్చింది చేసుకుందాం. సరే ఇప్పుడు సినిమాలోకి రావాలనుకున్న 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసున్న వాళ్ళే ఇంకెప్పుడు అని సహనం కోల్పోయి బాధపడ్డము ఎప్పుడు ఎప్పుడు అని తపన పడ్డము అలాంటివి 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఏంటి? యాక్టర్స్ సినిమాలోకి వచ్చి సెటిల్ అవ్వాలి యాక్టర్గా మారాలనుకున్న 16 ఏళ్ళ 17 ఏళ్ళ వయసున్న వాళ్ళే ఇంకెప్పుడు వస్తాయి నాకు నేను త్వరగా వెళ్ళాలి సినిమాలోకి త్వరగా యాక్ట్ చేసేయాలి వాళ్ళే చాలా సహనం లేకుండా అంటే ఆతృత ఎక్కువ ఉందన్నమాట కానీ మీరు మీ రిటైర్మెంట్ తర్వాత వచ్చారు ఈ మధ్య ప్రాసెస్లో మీకు ఇంకెప్పుడు నేను ఇంకెన్నాళ్ళు ఈ ఉద్యోగంలోనే ఉండాలన్న సహనం లేకపోవడం అలాంటివి ఏం రాలేదా మీకు సహనం లేకపోవడం అని కాదు, కానీ నిరుత్సాహం లాంటివి నిరుత్సాహం కూడా నాకు అవకాశం లేదు కదా మేడం. నేను సినిమాల్లోకి రావాలి అని అంటే మరి నా కుటుంబం ఉన్నది, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. మరి వాళ్ళని ఎవరు చూడాలి, ఎలాగ చూడాలి? బాధ్యతలు ఉన్నాయి సరే. బట్ మీ ప్రేమంతా ఆర్ట్ పైన ఉన్నప్పుడు, ఒక పక్కన బాధ్యతలు నెరవేరుస్తూనే, ఇంకో పక్క ఒక కొంచెం చిన్నపాటి బాధ గూడా క్యారీ అవుతుంటది. అలా ఏం లేదా మీకు? అది తప్పు. అలా బాధపడటమే తప్పు. హ్మ్. నీకు నీ నీ సొంత అవసరం ముఖ్యమా, నీ కుటుంబం ముఖ్యమా? కుటుంబం నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు వెళ్ళిపో. ఇది గ్యారంటీ లేదు కదా ఇక్కడ. హ్మ్. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు హిమాలయాలకు పోయి అక్కడ నుంచి మంచు తీసుకొని వస్తావని కాదు కదా ఇక్కడ. హ్మ్. కదా! హ్మ్. నువ్వు ఏమవుతావో నీకే తెలియదు కదా! అసలు నీ మీద నీకు నమ్మకం లేదు. సినిమా యాక్టర్ మీరన్నారు ఇందాక ఒక మంచి మాట మీరు అనాలోచితంగా అనుకోకుండా అన్నారు. కానీ హ్మ్. అది నేను పట్టుకున్న దాన్ని ఆ మాటను పట్టుకున్నా. హ్మ్. 16, 17 సంవత్సరాల వయసు వాడికి ఏం అనుభవం ఉన్నదని చెప్పేసిన వాడు నేను రేపే హీరో కావాలని అనుకుంటాడు మేడం. ఎందుకు మేడం అంత అసహనం వాడికి? హ్మ్. నేనన్నాను ఇందాక, హ్మ్. ఈరోజు విత్తనం వేసేసి రేపొద్దున నేను చూస్తున్నాను అని చెప్పేసి. హ్మ్. ఎక్కడ నీకు అసహనం ఏమిటి? ఈరోజు సైకిల్ కొనుక్కుంటే నువ్వు సైకిల్ మీద నేషనల్ హైవే మీద నేను సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతా అనుకుంటావా? హ్మ్. నేర్చుకోవా? కింద పడవా? మీద పడవా? ఆ సైకిల్ ఏమిటి? ఎట్లా తిరుగుతుందో తెలుసుకోవా? హ్మ్. సైకిల్ కొనుక్కోగానే నువ్వు బండి కొనుక్కోగానే బండి తీసుకొని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతావా? డ్రైవింగ్ అక్కర్లేదా? లైసెన్స్ అక్కర్లేదా? హ్మ్. ఇవన్నీ ఉంటాయి కదా మేడం. ప్రాక్టికాలిటీ ఉండాలి కదా! సహనము కాదు అక్కడ కావాల్సింది. హ్మ్. శిక్షణ. హ్మ్. నిన్ను నీవు తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్ను నీవు తెలుసుకో. నీవు ఎంతవరకు పనికొస్తావు? దేనికి పనికొస్తావు? నీలో సమర్థత ఉందా? లేదా? పుష్కలంగా ఉంది అని అనుకుంటే హ్మ్. ఓకే వెళ్ళు. కానీ ఇక్కడ సక్సెస్ రేట్ అంతా నువ్వు ఎక్కడికెళ్తున్నావు? బిజినెస్ చేయడానికి వెళ్ళట్లేదు నువ్వు. హ్మ్. బిజినెస్ అంటే కొంత గ్యారంటీ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఈ బిజినెస్ పోతే ఇంకో బిజినెస్ పెట్టుకోవచ్చు. హ్మ్. ఈ బిజినెస్‌లో ఉన్నటువంటి నష్టపోయినా ఈ బిజినెస్‌లో నీకొచ్చిన అనుభవం, నీకు తెలివి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే దాన్ని దాచుకొని ఆ అనుభవాన్ని ఇంకో బిజినెస్‌లో పెడతావు. హ్మ్. అది కూడా ఫెయిల్ అయితే ఇంకో బిజినెస్‌లో పెడతావు. హ్మ్. కానీ సినిమా రంగం కదా! అవకాశం ఎలా వస్తుందని అనుకుంటావు నువ్వు? ఎలా రాదని ఎట్లా అనుకుంటావు నువ్వు? అంటే ఇప్పుడు కాలిక్యులేషన్ ఎలా ఉందంటే సార్, నేను యాక్టింగ్ క్లాసెస్‌కెళ్ళాను, యాక్టింగ్ స్కూల్‌కెళ్ళాను, 2 ఏళ్ళు కోర్స్ చేసేసాను, మార్షల్ ఆర్ట్స్ నేర్చేసుకున్నాను, బాడీ బిల్డ్ చేసేసాను, ఫేస్ వైస్ మొత్తం సెట్ అయ్యున్నాను, లుక్స్ వైస్ గూడా బాగున్నాను. ఇవన్నీ ఉన్నాయి గదా! నేను ఇంకెందుకు వెయిట్ చేయడం? నాకింక అంటే ఇది కరెక్టా? నువ్వు పోషించబోయేది నిజ జీవిత పాత్రలు, నిజ జీవితాన్ని నువ్వు చూపించబోతున్నావు గాబట్టి, జీవితంతో వచ్చిన ఎక్స్‌పీరియన్స్ కరెక్టా? రెండిట్లో ఏది కరెక్ట్? 2 మీరే చెప్పారు. ఫస్ట్‌ది మీరనుకున్నారు. హ్మ్. రెండవది నేననుకుంటున్నాను. ఫస్ట్‌ది మీరు ఎడమ చేత్తో హ్మ్. చెప్పింది. హ్మ్. నేను అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, అదయిపోయినాను, ఇదయిపోయినాను, నాలో ఏం తక్కువుంది అని అనుకున్నది మీరనుకుంటున్నారు. హ్మ్. బట్ జరుగుతున్నాయి గదా! మీరనుకుంటున్నారు. మీరంటే సమ్‌వన్ హ్మ్. అనుకుంటున్నారు. ఎడమ చేత్తో అన్నారు మీరు. హ్మ్. కుడి చేత్తో ఏమన్నారు మీరు? జీవితం ఎక్స్‌పీరియన్స్. అది నే జీవితంలో అది నేను. అనుభవాలు. అది నేననుకోవాలి గదా! నీకై నువ్వనుకుంటే సరిపోదు. నేననుకోవాలి. నీ లోపల ఆ టాలెంట్ ఉంది. హ్మ్. నీవు దీనికి పనికొస్తావని నేననుకోవాలి. ఒక దర్శకుడిని నేననుకోవాలి. హ్మ్. నీకు నీవు అనుకుంటే సరిపోదు. నేను మహానటుడిని, నన్నెవరు ఆదరించటం లేదు, నాకు వేషాలు ఇవ్వట్లేదని నువ్వనుకుంటే సరిపోదు. హ్మ్. నేననుకోవాలి. నీ లోపల నాకది కనపడాలి. హ్మ్. అది కనపడాలి అనంటే
నువ్వు మెట్లెక్కాలి. అంటే 20 ఏళ్ళకి యాక్టింగ్ క్లాసెస్ తీసుకొని మొత్తం ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళకి నా దృష్టిలో. హ్మ్. అంతే మేడం. ప్రాక్టికాలిటీ ఉండాలి మేడం. మొన్న కూడా ఒక ఆమె పరిచయం అయింది నాకు. హ్మ్. యాక్టింగ్ కోర్స్ చేసుకుంటున్నాను సార్, 30,000 రూపాయలు, 30 రోజులకి 45 రోజులు 30,000 రూపాయలు అన్నది. హ్మ్. నువ్వేం నేర్చుకున్నావు అని అన్నా. హ్మ్. అంటే 52 వేరియేషన్స్ వచ్చినాయి సార్ నాకు అన్నది ఆమె. ఫోన్లోనే హ్మ్. ఎవరో ఇట్లా పరిచయం అయ్యారు, ఎవరు నంబర్ ఇచ్చారట. హ్మ్. ఆవిడ నాకు ఫోన్ చేసి సార్ ఏదైనా ఒక సినిమాల్లో వేషం ఇచ్చాను సార్, చెప్పండి సార్ అని అడుగుతుంటారులే మన హ్మ్. మిత్రులు. హ్మ్. హ్మ్. ఆడవాళ్ళు, మగవాళ్ళు, కొంతమంది మన వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు అడుగుతుంటారు. హ్మ్. తప్పులేదు. హ్మ్. ఎవరి తాపత్రయం వాళ్ళది. అంతే. ఎందుకంటే నేను కూడా ఒకసారి అడిగాను. హ్మ్. ఎన్నోసార్లు అడిగాను సార్, మీరు మీ సినిమాలో ఏదైనా ఒకటి చెప్పండి సార్. హ్మ్. కానీ పొరపాటు అది. ఆ మాట అడగకూడదు మేడం ఎప్పుడు కూడా ఎవరిని కూడా. నా ఎందుకు? అనుభవం అది. ఎవరు చెప్పరు. హ్మ్. ఎవ్వరు చెప్పరు మేడం. ఇది అబద్ధం. ఒకప్పుడు వర్కౌట్ అయిందంటారా అది? కాదు. ఎప్పుడు కాదు. అవతల వ్యక్తి ఫోటోలు పట్టుకొని తిరిగే రోజుల్లో వర్కౌట్ అయ్యి ఉంటదంటారా? ఏమని సరే ఆపర్చునిటీ ఇవ్వండి సార్. డైరెక్టర్‌ని అడగడం కాదు. హ్మ్. ఆఫీస్‌ని అడగాల్సిందే. ఓకే. ఓకే. నో. మాములు ఇప్పుడు హర్షిని మీరు పరిచయం తోటి అయ్యారు. యాక్టర్స్. మీరు పరిచయం అయ్యారు. హ్మ్. మీరు నేను ఒక సినిమాలో కలిసాను. హ్మ్. మేడం మీరు పలానా సినిమా చేస్తున్నారు, ఏదైనా అవకాశం ఉంటే నాకు కూడా ఒక వేషం చెప్పరా? ఆ డైరెక్టర్ గారి నంబర్ ఇవ్వరా? కూడా కరెక్ట్ కాదు. హ్మ్. నా దృష్టిలో. అంతే. మీరు కరెక్ట్. చెప్పలేరు. చెప్పలేరు. మీరు చెప్పలేరు మేడం. పరివారం సార్ తప్పకుండా మనము ప్యాకప్ అయినప్పుడు నేను ఇచ్చేస్తాను. నంబర్ ఇస్తాను తీసుకోండి. నేను కూడా డైరెక్టర్ గారికి చెప్తానని మీరు అంటారు. హ్మ్. కానీ మీరు చెప్పరు. చెప్పలేని పరిస్థితి మీది. అంతే. యూ చెప్పకూడని ఆర్ ఎన్ పరిస్థితి. యాక్టర్ అంతే. చెప్పకూడని పరిస్థితి కూడా. ఈ మాట మనం ఎవరితోని చెప్తే వాళ్ళు ఏమంటారంటే మనల్ని మనసు కష్టపెట్టుకుంటారు. మనల్ని మనసు కష్టపెట్టుకుంటారు. కానీ వాస్తవం అది. హ్మ్. ఎవ్వరు ఎవ్వరు ఎవరికీ చెప్పరు. హ్మ్. ఇది అవునో కాదో కానీ మీకు నేను 2 సాక్ష్యాలు ఇస్తా. హ్మ్. 2 సాక్ష్యాలు హ్మ్. ఇస్తా. హ్మ్. అది మనం అవి కూడా చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు నాకు. హ్మ్. హ్మ్. మీరు ఆలోచించి దీన్ని ఉంచితే ఉంచండి, సరే. తీసేయండి. హ్మ్. మనం ఎందుకంటే హ్మ్. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైనటువంటి గాయకుడు. హ్మ్. తన చెల్లెలు శైలజ గారిని ఎందుకు అద్భుతమైన గాయనిగా చేయలేకపోయారు? ఆమెలో టాలెంట్ లేదా? ఉంది. ఉంది. జానకి గారు, సుశీల గారి తర్వాత ఆమెను పెట్టొచ్చు కదా! హ్మ్. పెట్టారా? పెట్టొచ్చు. ఏమైనా వేషాలు ఏమైనా అవకాశాలు ఇప్పించారా? లేదు. హ్మ్. ఒకటి. కోట శ్రీనివాసరావు గారు అద్భుతమైనటువంటి నటుడు. ఆయన చెబితే పెట్టుకోవా అంటే జరిగిపోయే పరిస్థితి. హ్మ్. శంకర్రావు గారికి ఎందుకు రాలేదు అవకాశాలు? అంటే హ్మ్. ఆయన చేసేవి ఆయన చేస్తున్నారు. అంటే ఇన్‌ఫ్లూయెన్స్ ఎవరిది ఉండదు అని చెప్పడం నా ఉద్దేశ్యం. అంతే. నేను అనుకున్నాను మేడం. హ్మ్. హ్మ్. ఇదెవరు చెప్పింది కాదండి బాబు. నాకు కనిపిస్తున్నవే నాకు చెప్పారు. కరెక్టే. నన్ను పరిశీలన చేసుకుంటాను. హ్మ్. లేదా అథారిటీగా చెప్పొచ్చు కోట శ్రీనివాసరావు గారు పెద్దాయన. హ్మ్. మా తమ్ముడండి. మరి ఆయన కూడా గొప్ప నటుడు. హ్మ్. శంకర్రావు గారు కూడా గొప్ప నటుడు. హ్మ్. లేవు. ఎవరు చెప్పరు. చెప్పినా కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కావు మేడం. బికాస్ అవును. ఆఫ్ హ్మ్. బికాస్ ఆఫ్ డైరెక్టర్ చాయిస్ అది. డైరెక్టర్ చూడగలరు. ఫేట్. ఫేట్ మేడం. హ్మ్. ఇప్పుడు మనము ఒక సినిమా ఆఫీస్‌కెళ్ళి హ్మ్. అదే పనిగా భార్య పిల్లల్ని వదిలిపెట్టి మగవాళ్ళు, భర్త పిల్లల్ని విడిచిపెట్టేసి ఆడవాళ్ళు, హ్మ్. అదే కోరికతోని హైదరాబాద్‌కొచ్చి ఉండి ఉన్నవాళ్ళు, ఆఫీసుల్లో తిరుగుతున్నవారు, హాస్టల్‌లలో వండుకుంటున్నవారు, ఒక సింగిల్ రూమ్‌లో ఉంటున్న వాళ్ళు వందలాది, వేలాది మంది మన మిత్రులు, మన తోటి వాళ్ళున్నారు. అవును. వాళ్ళకు రాని చూడండి మీరు గమ్మత్తు, విచిత్రము అంటే ఇవి మనం దైవ లీల గురించి, యాహ్! దైవ ఘటన గురించి మనం ఇక్కడ ఖచ్చితంగా అనుకోవాలి. ఇంతకుముందు మనం అనుకున్నాం. హ్మ్. ఈ ఈ స్థాయికొచ్చిన తర్వాత నిరాశ చెంది ఈ ఫలితానికి చేరుకోలేకపోతున్నంటే ఆ గీతనే హ్మ్. అదృష్టం మేడం అని చెప్పేసి నేను మీతోని హ్మ్. అన్నాను గదండీ! దైవ అనుగ్రహం కదా! అంటారు. హ్మ్. సినిమాలో పాత్ర రావాలి అంటే మేడం నా అనలైజేషన్, నా విశ్లేషణ, హ్మ్. నా అనుభవము, నా ఆలోచన హ్మ్. అదృష్టం ఉంటే తప్ప మీకు పాత్ర రాదు. హ్మ్. మీ సొంత అక్కనే సినిమా ప్రొడ్యూస్ చేసినా మీకు వేషం ఇవ్వదు. హ్మ్. అంటే ఇవ్వదు అంటే ఇవ్వకూడదని కాదు. మీరు పనికి రారు. హ్మ్. మీకు అదృష్టం లేదు. అట్లా మనం చెప్పుకోవాలంటే ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు హ్మ్. అంతకుముందు ఒక హీరో గారికి చూపిస్తే పిచ్చా ఇదేం కథ ఈ సినిమా ఏబే అన్నారట. హ్మ్. అతను ఇంకొన్ని దగ్గరికి పోతే అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. దాన్ని ఎక్కడో నిలబెట్టేసింది. హ్మ్. అంటే తనకి అదృష్టం లేదు. యాహ్! అదే కథ, హ్మ్. అదే దర్శకుడు, హ్మ్. అదే టెంపో, హ్మ్. అదే పోకడ. మరి అతనికి నచ్చలేదు. ఇతనికి నచ్చింది. అంటే కారణం ఏంటండి? అంతే. ఆ! అభిప్రాయ భేదం కాదిక్కడ. హ్మ్. అదృష్టం లేదు. హ్మ్. ఎంతోమంది ఉన్నారు మేడం అట్లాగా. హ్మ్. నటులవుదామనుకున్న వాళ్ళు గాయకులైన వాళ్ళున్నారు. గాయకులవుదామనుకున్న వాళ్ళు సంగీత దర్శకులైన వాళ్ళున్నారు. సంగీత దర్శకులవుదామనుకున్న వాళ్ళు కెమెరామెన్ అయిన వాళ్ళున్నారు. కెమెరామెన్ అయిదామనుకున్న ఆర్ట్ డైరెక్టర్ అయిన వాళ్ళున్నారు.
అవును. ఫైటర్స్గా వచ్చిన వాళ్ళు ఫైట్ మాస్టర్స్ అయిపోయినారు హ్మ్. కదా. అవును. ఫేట్, నథింగ్ బట్ ఫేట్. యూ బిలీవ్ ఇట్, ఐ బిలీవ్ దట్. ఈవెన్ ఐ థింక్ ఐ బిలీవ్ దట్ అంటే నాకు నో చెప్పడానికి నా దగ్గర ఏం రీజన్ లేదు. మీరు చెప్పినవన్నీ వాస్తవాలే. సార్ కానీ ఇదంతా మాట్లాడుకున్నాం బావుంది గానీ, బట్ ఇక్కడుండి పడి లేస్తుంటే ఇదొక మ్యాజికల్ వరల్డ్‌లా ఉంటది. పడినా లేచినా. అంతే మరి. ఇక్కడ సక్సెస్ రేట్ ఎంత మేడం? చాలా తక్కువ. ఎంత? 10, 20%. అబ్బే! మీరు ఆ 10, 20 లాగుతున్నారు. లేదు. ఆ! లేదు మేడం. ఇప్పుడు గూడా లేదంటారా? నో. నో. 2%. ఆ! అవునండి. ఇయర్ వైస్ తీసుకుంటే. ఆ! ఇయర్లీ ఎన్ని ఇక్కడ రిలీజ్‌లు ఎంత ఇక్కడ ఇక్కడ సక్సెస్ ఇక్కడ తీసుకుంటే. సక్సెస్ రేటు 2%. ఇది నేను చెప్తున్నది కాదు. హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్న రేట్ ఇది. హ్మ్. సక్సెస్ రేటు సినిమా రంగంలో 2%. ఆ అదృష్టవంతుడోడు కోటికో, నోటికో పుణ్యాత్ముడు గత జన్మలో పుణ్యం చేసుకొని ఉన్నవాడు ఈ జన్మలో నాలాంటి వాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి నేను మళ్ళీ ప్రయత్నాలు చేసుకుంటూ ఈ విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అంటే హ్మ్. ఇది నా గొప్పతనం అని నేను అనుకోను మేడం. ఐ నెవర్ బిలీవ్ దట్. హ్మ్. హార్డ్ వర్క్ చేశాను. ఒక లక్ష్యంతో పనిచేశాను. హ్మ్. ఒక ప్లాన్‌తో పనిచేశాను. ఒక దూరదృష్టితో పని చేసుకుంటూ వెళ్ళాను. హ్మ్. దేవుడు సహకరించడం వల్లనే నాకు అవన్నీ సక్సెస్ అయినాయి. ఈరోజు మీ ముందు కూర్చొని మీతో ఇంటర్వ్యూ చేసుకొని నా అనుభవాలు చెప్పాలి అని మీరు నన్ను అడుగుతున్నారు అనంటే దైవానుగ్రహమే. అంతే. నా జీవితం దైవాధీనము. కష్టపడ్డాను. హ్మ్. కోరిక ఉంది మేడం. కోరిక ఉన్నప్పుడు మనం కష్టపడతాం. హ్మ్. హ్మ్. నేను జీవితాశయం నాది తెలుసా మీకు? హ్మ్. నటుడవ్వాలనేది నాకు జీవితాశయం. ఎప్పటినుంచి? నేను అందుకే ఇందాక ఆ క్వెషన్ అడిగేది. ఇంత జీవితం ఆశయం. జీవితంలో అదే ఆశయం అన్నప్పుడు, హ్మ్. దీన్ని ఎలాగే పక్కన అది. పెట్టి బాధ్యతలన్నీ నెరవేర్తిస్తున్నప్పుడు కొంచెం నిరుత్సాహం రాలేదా మీకు? ఒక్కటే నటుడనేవాడికి నటుడు, నటుడు కథానాయకుడు కానక్కర్లేదు. హ్మ్. 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 అర్థమైంది. సహాయ నటుడు కానక్కర్లేదు. హ్మ్. కామెడీ నటుడు కానక్కర్లేదు. హ్మ్. హ్మ్. విలన్ కానక్కర్లేదు. ఓకే. నటుడు. హ్మ్. దానికి ఏజ్ లిమిట్ ఏమున్నది? లేదు. లేదు. ఆ! నేను ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. మన దాన్ని కూడా కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు కదా. హ్మ్. హ్మ్. సినిమా రంగంలో అప్పుడే పుట్టిన బేబీకి అవకాశం ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఆ! అవకాశం ఉంది. ఉంది. కరెక్ట్. అవసరమైతే చచ్చిన శవానికి కూడా అవసరం ఉన్నది. హ్మ్. మనం ఇందాక మాట్లాడుకుంటూ అక్కడ ఆగాము. చచ్చిన శవం అంటే మళ్ళీ నాకు గుర్తొచ్చింది. అదృష్టం అనేది ఎట్లుంటదంటే మనము ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్‌లో ఉండి భర్తను విడిచిపెట్టి, భార్యను హ్మ్. హ్మ్. విడిచిపెట్టేసి హ్మ్. వచ్చి మనం హాస్టల్ సింగిల్ రూమ్‌లో ఉంటూ వేషాల కోసం అడుక్కుంటూ సార్ ఒక వేషం, వేషం అని అడుక్కుంటూ తిరుక్కుంటూ తపన పడుతున్న మనకు రాని అవకాశము హ్మ్. ఔట్‌డోర్ షూటింగ్‌కెళ్తే అమ్మా! వాళ్ళేం ప్రయత్నం చేశారండి? అవును సార్. ఎక్కడండి? ఆ! దేవుడు ఎక్కడున్నాడండి? హ్మ్. అక్కడున్నాడు. ఆళ్ళకి రాసిపెట్టి ఉందండి. హ్మ్. కెమెరా వాళ్ళ దగ్గరికెళ్ళింది బాబు. హ్మ్. కెమెరా యూనిట్ మొత్తం వాళ్ళ దగ్గరికెళ్ళింది. ఎళ్ళింది. మరి మీ బలగంలో చేశారు కదా! పెద్దాయన ముత్తయ్య ఆయన. కొమరయ్య కొమరయ్య. ఆయన స్టోరీ అదే సార్. ఏంటి స్టోరీ అనేది? వీళ్ళంతా వెళ్లి ఆళ్ళ ఊర్లో షూటింగ్ చేస్తుంటే, ఆయన అక్కడ తిరుగుతూ ఉన్నారంట. తిరుగుతూ షూటింగ్ చూడ్డానికొచ్చి ఇట్లే ఆయన్ని పిలవండనో, లేకపోతే ఆయన షూటింగ్ చేసినప్పుడు "నువ్వు చేస్తావా?" అని పిలవడం. మీరు చెప్పిందే జరిగింది యాక్చువల్లీ ఆయన లైఫ్‌లో. నాకు ఈ విషయం ఏం తెలీదు. 'సుధాకర్ రెడ్డి' గారి గురించి నాకు తెలుసు గానీ, హ్మ్. ఈ విషయం అయితే నాకు తెలియదు. హ్మ్. ఆయన సహజంగా నటుడు. ఐ మీన్ ఆ! రచయిత. ఆ! తను రచయిత. ఊర్లలో వేసుకునేవారు గానీ, ఎప్పుడు బయటకి ఎళ్ళింది లేదంట. కానీ కాదు. కెమెరానే ఆయన దగ్గరికెళ్లి పిలిపిచ్చి చేసుకున్నట్టయిందంట. కావచ్చు. ఇప్పుడు 'బలగం' సినిమాలో ఎంతమంది చేయలేదు అట్లాగా? హ్మ్. ఒక్క 'బలగం' ఎందుకు మేడం ఎంతోమంది ఇప్పుడు ఔట్‌డోర్‌కెళ్తే మనము, హ్మ్. ఔట్‌డోర్‌లో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఒక చిన్న రచ్చబండ మీద పంచాయతీ ఉన్నది. హ్మ్. ఆ ఊర్లో పెద్ద మనుషులుగా ఎందుకు ఇప్పుడు నేను కొన్ని సినిమాలు చేస్తున్నా గదా! ఆ! నా పక్కన చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ గ్రామస్తులే. ఓకే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గ్రామస్తులే. ఆ! మరి వాళ్ళు ఏ ప్రయత్నం చేసిరని చెప్పేసి వాళ్ళకి సినిమాలో అవకాశం వచ్చిందండి? హ్మ్. రేపు ఆయన సినిమా తెర మీద కనిపించుకుంటే ఆయనకి ఎంత ఆశ్చర్యం అనిపిస్తది. అంతే. నేనా? అనుకోడా? నేనే కదా! కదా! మరి ఇంకా ఆయ డైలాగొచ్చింది అంటే మరి ఆయన ఆయనకు ఆయన ఏ ప్రయత్నం చేశాడని ఆయనకి వేషం వచ్చింది చెప్పండి? యాహ్! నేనక్కడ నమ్ముతా. అదృష్టం అనేదని అక్కడ నమ్ముతా నేను. హ్మ్. అదృష్టం అనేది ఉంటే దేవుడు అనుకూలిస్తే ఏదైనా సంభవమే. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎగ్జాక్ట్‌లీ. అలా అని చెప్పేసి మనం గాలిలో దీపం పెట్టి ఉండకూడదు. మన హ్మ్. ప్రయత్నం మనం జేసుకోవాలి. హ్మ్. ఆ ప్రయత్నం ఎట్లా జేసుకోవాలంటే, అంటే ఇవన్నీ నా వ్యక్తిగత హ్మ్. అభిప్రాయాలే. హ్మ్. హ్మ్. ఏదో చెప్తున్నది గాదండి బాబు. హ్మ్. 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 మీరు, నేను హ్మ్. ఇవేవి లేకుండా మనిద్దరమే మాట్లాడుకుంటున్నాం అనుకుందాం. అట్లే ఉంది. కదా! మనం మాట్లాడుకునేది గూడా. అలాగా అవును.
మన ప్రయత్న లోపం ఉండకూడదు. ఇక్కడ ఒక్కసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను, సరే అనుకోవద్దు. సినిమాల్లోకి రావాలనుకునే వాళ్ళు, నాకు ఇంత ప్యాషన్ ఉంది, అంత ప్యాషన్ ఉంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు. అందరూ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను. నేను ఇంత కష్టపడ్డాను, అంత కష్టపడ్డాను. కష్టపడడానికి నేను రెడీగా ఉన్నా. ఎలా కష్టపడాలి? ఎక్కడ కష్టపడాలి? నా కష్టాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అన్నది చాలా మందికి వచ్చి యాక్టింగ్‌లో స్థిరపడాలనుకున్న చాలా మందికి ఈ క్వెషన్ ఉంది. మీరు ఇందాక చాలా సార్లు చెప్పారు. నాకు ఏం కావాలో తెలుసు. దానికి అనుగుణంగా నేను కష్టపడుతూ వచ్చాను. అంటే మీరెలా కష్టపడ్డారో ఒక్కసారి చెప్తే వ్యూవర్స్‌కి. నేనేం కష్టపడలేదు. హ్మ్. నేనేం కష్టపడలేదు. ఆఫీసులోకి వెళ్ళాను. క్యారెక్టర్ ఇమ్మని అడిగాను. వాళ్ళు ఇచ్చారు. చేశాను. ఎన్ని నచ్చింది వాళ్ళకి. ఆఫీసులకి నచ్చింది. తిరగాల్సొచ్చింది? వందలాది ఆఫీసులు తిరిగాను నేను. ఒకటా రెండా మేడం? హ్మ్. ఎక్కడ ఇప్పుడు మనిద్దరం కలుసుకున్నాం. మనిద్దరం అంటే మీరు కాదు. సంబడి కలిసిందనుకోండి. మేము ఫ్రెండ్స్ కలుసుకో ఫ్రెండ్స్ అంటే ఇది కో ఆర్టిస్టులు. హ్మ్. కలుసుకున్నారు. కలుసుకొని మీరు వెళ్ళారా సార్ మాదాపూర్‌లో పలానా చోట ఆఫీస్ ఉందంటే వెళ్ళారట. మీరు వెళ్ళొచ్చారా? లేదు విన్నాను. సరే ఎక్కు పదండి. హ్మ్. పోవడమే. పోవడమే. నిజంగా కన్సిడర్ చేస్తారా సార్ ఇట్లా చెప్తా వినండి. పోవడం మాది ఎట్లుంటదంటే ప్రయత్నం పోవడమే. హ్మ్. అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు అది కావాలని చెప్తారు ఎట్ట చెప్తారు కానీ కొన్ని సందర్భాలు ఎట్లుంటదంటే హ్మ్. మాదాపూరు 60 ఫీట్ రోడ్ ఉన్నది కదా! ఉదాహరణ చెప్తున్నా. 60 ఫీట్ రోడ్ ఉన్నది కదా! అక్కడికి పోగానే మీకు ఆడ చిన్నది అంబేద్కర్ విగ్రహం కనపడుతది. హ్మ్. రైట్‌కు తిరగండి. ఫస్ట్ బిల్డింగ్ దగ్గరికి పోయి మీరు ఎవరిని అడిగినా చెప్తారట. వీడు అంత దాకా ఆడ చెప్తాడు. హ్మ్. రైట్ తిరగండి. ఆ బిల్డింగ్ దగ్గరికి పోయి ఆడ అడిగితే ఎవరైనా చెప్తారట. మరి ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయని. ఆ! ఎవరైనా చెప్పడం ఏందంటే మరి నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఆ బిల్డింగ్ అనేది కూడా చెప్పాలి. ఇంత దూరం చెప్పినోడు అక్కడికి పోయి ఎవరిని అడిగినా చెప్పు అంటే వీడు ఎర్రటి ఎండలు అక్కడికి పోయి హ్మ్. అక్కడ ఎవరిని అడిగినా ఇక్కడ సినిమా ఆఫీస్ ఇక్కడేమ్మా నాకేం తెలియదు ఇట్లా అంటారు వాళ్ళు. హ్మ్. అడ్రస్ తెలియకుండా కూడా కొంతమంది చెప్తుంటారు. అంతే ఇక ఆఫీసులోకి వెళ్ళడం వాళ్ళని అడగడం. కాకపోతే ముందు మనల్ని మనం బేరీజ్ వేసుకోవాలి. హ్మ్. వెదర్ వీఆర్ ఫిట్ ఆర్ నాట్. హ్మ్. కలెక్టర్ కావాలని సినిమా రంగం మొదలు పెడదాం పక్కకు. ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఉన్నాడు అని అంటే కలెక్టర్ అవ్వాలని అతనికి ఒక ఆలోచన కలిగింది. హ్మ్. మరి కలెక్టర్ అవ్వాలంటే ఏం చేస్తారండి? చదువుతాడు. కలెక్టర్ పుస్తకాలున్నాయి. కలెక్టర్ ఆఫీస్‌కి పోతాడా? వీళ్ళంతే. ఆ! సినిమా యాక్టర్ కావాలనుకుంటే హైదరాబాద్ పోయి ఇక సినిమా ఆఫీస్‌కి పోతే వాడు వేషం ఇస్తాడా? ఆ! ఎగ్జామ్స్ ఉంటాయి. నీకు జనరల్ అని నేర్చుకో. పేపర్ చదువు, పుస్తకాలు చదువు, సమాజాన్ని చదువు, వ్యక్తుల్ని చదువు, హ్మ్. ప్రపంచమంతా చదువు. అది నీకు రేపు ఎగ్జామ్‌లో పనిచేస్తది. నువ్వు కలెక్టర్ అయిపోవాలని నీకు మనసుంటగానే పొద్దున బండేసుకొని తల్లిదండ్రులు ఇప్పించిన ఒక బండేసుకొని పోయి నువ్వు కలెక్టర్ ఆఫీస్‌కి పోయి కలెక్టర్ సీట్ చూసి ఆహా! ఇట్లా ఉంటదా? చాంబర్ ఇట్లా ఉంటదా? ఓహో! పిఏ గారు అట్లున్నాడా? అటెండెంట్ కలెక్టర్ కాడు కదా! ఆ! అట్లా. ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా యాక్టింగ్ ప్రొఫెషన్‌లో సెట్ అవ్వచ్చు. కానీ యాక్టింగ్ ప్రొఫెషన్‌లో ఉన్నోళ్ళే మళ్ళీ ఏ ప్రొఫెషన్‌లో ఎందుకని? అక్కడ నేర్చుకున్నవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ నేర్చుకున్నవి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? రోజుకో పాత్ర ఎప్పుడు దొరుకుతది నీకు రోజుకో పాత్ర? సక్సెస్ అయ్యాక. చూసారా ఎట్లా ఉన్నాయి లింకులు? యాహ్! లింకులు ఎట్లా ఉన్నాయి చూసారా? యాహ్! వేషాలు దొరకడం అంత ఈజీ కాదు. హ్మ్. దొరికిన వేషాన్ని నువ్వు నిలబెట్టుకోవడం నీ చేతుల్లో ఉంది. అది నీకు చేత కాదు నాకు తెలిసి. హ్మ్. చాలామంది వేషాలంటే చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు మేడం. హ్మ్. హ్మ్. చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు. హ్మ్. ఆ వేషము నీ అదృష్టం కొద్దీ వచ్చిన వేషం. వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. ఊరికే నువ్వు నిలబడ్డం, ఊరికే నిలబెట్టారంటే ప్రాపర్టీ కదా! ఆఫ్‌కోర్స్ ఇట్ మే బి ప్రాపర్టీ. యూ బీ యాస్ ఎ ప్రాపర్టీ. హ్మ్. అదే నీకు ఉపయోగపడతది. డెఫినిట్‌గా అనుకుంటాం మనం. మనసులో బాధపడతాం మనం. హ్మ్. నేనొక అద్భుతమైనటువంటి డైలాగులు అలవోకగా చెప్పగలను. నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, నిలబెట్టారు అంటే కూర్చో, నిలబడు. ఇక్కడ ఇంకోటి నేనొక డెఫినేషన్ మీకు ఇది గుర్తు చేస్తా నేను. హ్మ్. నేను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో అనుభవాలు వాళ్ళకుంటే ఉండవచ్చు గాక. హ్మ్. 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఫ్రమ్ చెన్నై, ఫ్రమ్ బాంబే హ్మ్. వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. ఒకరోజు అది కూడా చెప్తా. దీంట్లో మధ్యలో ఇంకోటి చెప్తా. ఓ రోజు నాకు భలే గమ్మత్తైన హ్మ్. షాక్ దొరికింది. హ్మ్. ఒక సీరియల్‌లో ఒక ఒక పెద్దాయన నాకు చిన్న వేషం ఇచ్చేసి హ్మ్. ఔట్‌డోర్ తీసుకెళ్ళాడు. హ్మ్. ఔట్‌డోర్ తీసుకెళ్తే ఔట్‌డోర్‌లో నేను అప్పుడే కొత్తగొచ్చిన. హ్మ్. ఆ సీ ఆహ్, ప 12, 13 ప్రాంతం అంతే. రిటైర్ అయ్యి వచ్చిన కొత్తల్లో. అక్కడ వాళ్ళందరూ యూనిట్ వాళ్ళందరూ ఎక్కడికో షూటింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. మాది ఆఫ్టర్ లంచ్ ఔట్‌డోర్ కదా! హ్మ్. కాబట్టి అందరితో పాటు తీసుకెళ్లారు. హ్మ్. మాది ఆఫ్టర్ లంచ్ ఉంటుంది అనంటే మేము అక్కడ ఉన్నాం ఇక పడి ఉన్నాం అక్కడ. హ్మ్. ఇంతలోకే ఎవరో ఒక ఆవిడ ఏదో మొత్తానికి డిస్టర్బ్ చేస్తుంది అక్కడ కొంచెం. హ్మ్.
కాస్ట్యూమరు, మేకప్ మేడం మొత్తానికి సీనియర్, బాగా సీనియర్. హ్మ్. నాకప్పుడు ఈ సీనియరు ఇవన్నీ కూడా తెలియదు మేడం నాకు. ఓకే. ఆ! తెలియదు నాకు అంతగా. హ్మ్. చేస్తుంటే ఆయన ఉండి ఆమెను కొంచెం అవమానకరంగా ఆహ్, ఇక్కడ ఏందనుకుంటావు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నాడు. హ్మ్. 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 మామూలుగా అయితే మనం అది విని ఊరుకుంటాం. హ్మ్. బట్ షీ క్వెషన్డ్. హ్మ్. సో వాట్ అన్నది. హ్మ్. 30 ఇయర్స్ ఇండస్ట్రీని చాలా గొప్పగా చెప్పుకున్నాను నేను. హ్మ్. నువ్వు నినాక మొన్న వచ్చిన పిల్లవో, లేకుంటే ఏడాదో, 2 3 అయ్యుంటది. ఇక్కడ 30 సంవత్సరాల అనుభవం నాది అనే ధోరణిలో ఆయన చెప్పాడు. హ్మ్. సింపుల్‌గా అదేదో సినిమా 'వనవాసం' సినిమాలో ఎస్సీ రంగారావు బానేసా అని చెప్పేసని కొట్టేస్తే రామారావు గారు హర్ట్ అయ్యిండ్రు అని హ్మ్. మనం వింటుంటాం అట్లా. అతను చాలా చిరాకుగా, అసహనంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఏమనుకుంటున్నావు నువ్వు? సో వాట్ అన్నది అంతే. హ్మ్. నాకు భలే నచ్చింది మేడం ఆ మాట. కరెక్టే కదా! హ్మ్. 30 ఏళ్ల వయసు, 30 ఏళ్ల సర్వీసున నువ్వు ఎంత అనకు, ఎంత ఒక ఒక ఓర్పుతో ఉండాలి. పెద్దరికం కాదు నీది. హ్మ్. మరి అన్నేళ్ల అనుభవం అంటే, నేను ఇంత పెద్ద మొనగాడిని అని అనుకునేది అహంకారం పెరిగిందే నీ లోపల తప్ప, ఆ గొప్పతనం నీలో ఎక్కడుంది? ఆ హ్మ్. అనుభవం ఏం చెప్పింది నీకు 30 ఏళ్ల అనుభవం? అని నాకనిపించింది. అయితే ఏంది? ఎవరి కోసం నీ 30 ఏళ్ళైతే నువ్వు 60 ఏళ్ళైతే నాకేం చేసేది ఉన్నదని అంటే, సో వాట్ అంటే మీనింగ్ ఏంది మేడం? అంతే కదా! అంతేగా. అట్లా. నాకేమనిపించిందంటే ఇప్పుడు మళ్ళీ దీంట్లోకొస్తున్నా. హ్మ్. సినిమా రంగంలో నేను అది, ఇది నన్ను అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, వేషాలు రావట్లేదు, ఇది రావట్లేదు. ఆయన అట్లాగన్నాడు, ఈయన ఇలాగన్నాడు, ఆమె అదన్నది, ఈమె ఇది. నేను ఒకటే ఒక్క పదం నా స్ఫురణకొచ్చింది. హ్మ్. ఇది వింటే అందరూ గూడా బాగా ఇబ్బంది పడతారా? నో. ఆ! ఎంకరేజ్ చేస్తారా? ఆహా! అవును గదా! అనుకుంటారు. ఓహ్! ప్లీజ్. ఆ! అవును గదా! అనుకుంటారు. ఇదింతే. ఆ! ఇంతే. అంతే. ఇదింతే. ఇదింతే. ఆ! నీకిష్టమైతే ఉండు. ఇదింతే. నీకిష్టమైతే ఉండు. హ్మ్. ఇదింతే. నీకు బాధ కలిగితే వెళ్ళిపో. హ్మ్. నిన్నెవరు ఇక్కడికి రమ్మనలేదు. నిన్నెవరు ఇక్కడి నుంచి పొమ్మని చెప్పరు. హ్మ్. ఎందుకంటే ఇదింతే. నాకనిపించింది మేడం అది. హ్మ్. పర్ఫెక్ట్ కరెక్ట్ అనిపించింది నాకది. హ్మ్. ఒకసారి మీరు ఏకాంతంగా, సుదీర్ఘంగా, హాయిగా కూర్చొని మీరు రిలాక్స్ అయినప్పుడు మీరు ఆలోచించండి. దీంట్లో పెద్ద మీనింగ్ ఉన్నది. కరెక్టే సార్. ఇండస్ట్రీని ఎవరు మార్చలే. నేను 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అంటారు గానీ, ఇండస్ట్రీ అంతటి ఇండస్ట్రీయే మారింది గానీ, ఒకళ్ళు ఇద్దళ్ళు నేను మారుస్తాను వాళ్ళెవరు మార్చలే ఇండస్ట్రీని. కారణం ఇదింతే. అమేజింగ్. చూడు మీరు మీరు ఇక మీరు పోను మీరింకా ఇది ఇంతే అనే మాటను మీరు అనుకుంటుంటే దాంట్లోంచి మీకు ఎంత హాయి గొలుపుతదో. హ్మ్. ఆ మాట అదొక్కటి మీరు మనసులో పెట్టుకుంటే మీరన్నీ మర్చిపోతారు. హ్మ్. సరే మనం 'డీజే టిల్లు స్క్వేర్‌కొద్దాం సార్. 'డీజే టిల్లు స్క్వేర్' 2 ఇంప్రాంప్టివ్‌గా అక్కడికక్కడ డైలాగ్స్ క్రియేట్ చేసుకొని మాట్లాడారా? జస్ట్ సీన్ ఇస్తే అన్నట్లుంది. అది అలాగే ఉందా సార్? లేకపోతే అలాగా స్క్రిప్ట్ ఉంది, ఉందా? ఇలాగా ఉంది. అలాగా ఉంది, ఇలాగా ఉంది. స్క్రిప్ట్ గూడా ఉంది. స్క్రిప్ట్ ఉంది, వితౌట్ స్క్రిప్ట్ ఉంది. హ్మ్. ఇంప్రొవైజేషన్ ఉంది, ఆన్ ది స్పాట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది. హ్మ్. అలాగ అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అలాంటి మీకు చిన్న ఉదాహరణ చెప్తా మీకు. హ్మ్. చిన్న ఒకటే ఒక ఉదాహరణ. ఒక సీన్‌లో అనుపమ గారు, హీరో గారు అక్కడ నిలబడి ఉంటారు. హ్మ్. మేము వాళ్ళకు హారతి ఇచ్చేసి ఇంట్లోకి స్వాగతం పలుకుతాం. హ్మ్. అక్కడేం చేసింది అనుపమ, హ్మ్. ఆమె హారతి నా వైఫ్ క్యారెక్టర్ హారతి ఇవ్వగానే హ్మ్. కళ్ళకద్దుకుంది. ఆమె కాళ్ళకి దండం పెట్టింది. నా కాళ్ళకి దండం పెట్టింది. హ్మ్. మేము అత్తామామలం కాబట్టి. హ్మ్. నేనేం చేశాను, ఆమె కాళ్ళు మొక్కింది. ఆమె చాలామా గాడ్ బ్లెస్ యూ, హ్మ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసాను. ఆమె లేచి నిలబడ్డది. వీడిని చూసా. హ్మ్. నువ్వే కయే. ఎక్కువ ఆ! అన్నట్టుగా. ఆ! అది లేదు మరక్కడ. ఓకే. అది లేదు. ఆ! హ్మ్. ఆయన ఇట్లా చూసాడు. ఆ! అంటే ఫస్టు మానిటర్‌లో యాహ్! నేను ఆమె లేచిన తర్వాత మాకేం లేదు ఇక అక్కడ. ఆ! ఆ! మాకక్కడ ఏం లేదు. ఆమె దండం పెడితే లేస్తది అంతవరకే ఉన్నది. ఆ! ఆమె లేచింది. హ్మ్. మానిటర్ చూస్తున్నాము. ఆమె చేసిందిగా మరి వీడు మొక్కాలి కదా అని నాకనిపించింది. నాకనిపించేసి నేను వీడిని చూసినా అన్నా. ఆ! అంటే మొక్కు అన్నట్టుగా. హ్మ్. నేనెందుకు మొక్కుతానంటే ఆయన చూసిండు. ఆ! పద్ధతులు నేర్చుకో ఊపుడు కాదు. ఇవన్నీ నేనే అన్నా. ఆ! అది ఉండిపోయింది అలాగా. అంతే అమేజింగ్. అట్లా. అటువంటివి చాలా ఉన్నాయి మేడం. బట్ అది టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ కాంబినేషన్ కదా మీ అంటే ఇద్దరిది. అక్కడ మా ఇద్దరికి ఆ యొక్క
ఆ స్పర్శ ఉన్నది మా ఇద్దరి లోపల. తండ్రి కొడుకులుగా ఆ స్పర్శ ఉన్నది. ఉమ్, వాడు దారిలోకి రావాలి, ఉన్న ఒక్కడే కొడుకు అనే ఒక ఆవేదనతో కూడిన ప్రేమ నాకున్నది. ఉమ్, వానికి టిల్లుకేమున్నది? ఉమ్, మా డాడీ ఎంత చెప్పినా మా డాడే కదా, ఏది చెప్పినా మా డాడే కదా, మా నాన్న ఉమ్, అనే గర్వం ఆయన లోపల ఉన్నది. ఉమ్, ఆ గర్వమే అది. ఉమ్, మా నాన్న. ఉమ్, నన్ను ఎంత విసిగించినా అతను, ఉమ్, టిల్లు నన్ను ఎంత విసిగించినా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నన్ను ఎంత కేర్‌లెస్‌గా చూసినా, ఉమ్, లోపల లోపల నేనంటే విపరీతమైన ప్రేమ ఉన్నది. ఉమ్. అది చాలా కనపడుతుంటది సినిమాలో అవును సార్. చూస్తుంటే. అంటే రియల్ లైఫ్‌లో గూడా రియల్ లైఫ్ ఫ్యామిలీస్ గూడా ఎప్పుడూ ఈ సెంటిమెంటల్‌గా ఉండరు. ఈ తిట్లలోనే, కసురుకోవడంలోనే ప్రేమ చూపిస్తుంటారు. ఇక మా ఇద్దరికి అట్లా అది కుదిరిపోయింది. యాహ్! కొన్ని కుదురుతాయి మేడం అంతే. ఇప్పుడు 'బలగం' సినిమా గూడా హ్మ్. ప్రపంచవ్యాప్తంగా 120 అవార్డులు తీసుకున్నది. ఇంతకుముందు జరిగిందా మేడం ఎక్కడైనా? మీరు విన్నారా 120 లేదు. అవార్డులు ఉంటాయని? నాకు తెలిసి నేను ఒకవేళ వినలేదు. 120 అవార్డులు ఉన్నాయే అనుకుందాం. ఒక్క సినిమాకొచ్చింది ఉన్నదా ఏదన్నా? హ్మ్. ఇట్స్ వండర్ కాకపోతే ఇంకేంటి? ఎవరిది ప్రతిభ అది? హ్మ్. ఎవరి గొప్పతనం? చెప్పండి మీరు. నేను ఒక్క మాట అంటా. అది కేవలం దైవ ఘటన. హ్మ్. 'బలగం' హిట్ అవ్వచ్చు. హ్మ్. 'బలగం' అందరిని కదిలించొచ్చు. హ్మ్. 'బలగం' ద్వారా కొంతమంది అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు గాని విడిపోయిన వాళ్ళు మళ్ళీ సినిమా చూసిన మరుక్షణమే, హ్మ్. మరుసటి రోజు కాదండి బాబు. హ్మ్. మరుక్షణమే, సినిమా చూసిన మరుక్షణమే కలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆ సినిమా ఆ స్థాయికి వెళ్ళటం, ఈ స్థాయికి వెళ్ళటం. హ్మ్. మూలకు వెళ్ళిందండి. హ్మ్. అడవుల్లోకెళ్ళిందది. తండాల్లోకెళ్ళిందది. అవును. 10 గుడిసెలున్న చోట ప్రదర్శింపబడ్డది. హ్మ్. జనాలు సినిమా థియేటర్‌కొచ్చి సినిమా చూడలేదు. సినిమా వాళ్ళ దగ్గరికెళ్ళింది. అబ్బా! హ్మ్. ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్న వాళ్ళు సినిమా చూసి, ఫోన్లు చేసి, హ్మ్. "ఏం సినిమా సార్ అది? మీరు 'బలగం నారాయణ' అయిపోయారు కదా సార్ మీరు. 'బలగం అల్లుడు' అయిపోయారు కదా సార్ మీరు." హ్మ్. అంటే నేనంటా, నేను 'బలగం నారాయణ' కాదు, 'బలగం అల్లుడు' కాదు. హ్మ్. నేను 'వెల్దండి నారాయణ' అని చెప్తా. ఏదేది? 'వెల్దండి నారాయణ.' 'వెల్దండి నారాయణ.' వెల్దండి వేణు కాదా? ఆహాహాహాహాహా! సినిమాలో నా పేరు 'ఎల్దండి నారాయణ.' ఆ! 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 వేణు చాలా గమ్మత్తులు చేశాడులే దాంట్లో హ్మ్. అనుకోకుండా. నా పేరు సినిమాలో 'ఎల్దండి నారాయణ.' హ్మ్. హ్మ్. వేణు క్యారెక్టర్ ఇంటి పేరు పేరు పెట్టారా? ఎల్దండి. ఓకే. వేణు ఓకే. ఇంటి పేరు ఎల్దండి వేణు. ఆహా! అట్లా. ఆయన ఇంటి పేరు ఎల్దండి నారాయణ. నాకు నా నా యాక్టర్ పేరు ఐ మీన్ క్యారెక్టర్ పేరు నారాయణ. ఆ! ఆయన ఇంటి ఇనీషియల్ పేరు ఇప్పుడు రాసేసారు. పెళ్లి పత్రిక. ఆ! పెళ్లి పత్రిక కొట్టించాలంటే మరి ఇనీషియల్‌తో సహా సర్‌నేమ్‌తో సహా కొట్టియాలి కదా! హ్మ్. హ్మ్. కాబట్టి ఎల్దండి నారాయణ లక్ష్మి అని పెట్టాడు. హ్మ్. వాళ్ళ నాన్న పేరు నారాయణ? తెలియదు. మేబీ అయ్యుండొచ్చది. కాదు. 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 నారాయణ కాదు వాళ్ళ నాయన పేరు. ఓకే. ఆ! ఫాదర్ పేరు కాదు గానీ బంధువులు ఎవరైనా ఉండొచ్చు. హుహు. బావనే ఉన్నాడో తెలీదు మరి. వాళ్ళ హ్మ్. బావనే ఉంటే ఉండొచ్చు. నాకైతే తెలియదు. హ్మ్. అట్లా అనుకుంటున్నా. అట్లా కొన్ని జరుగుతుంటాయి మేడం ఆ! అవి. సార్ మీ మొత్తం ఇంటర్వ్యూలో గాని, లేకపోతే మీరు మాట్లాడుతూ నేను కొందరి గురించి ఆలోచిస్తున్నప్పుడు గాని, నాకొకటనిపించింది. అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం అన్నట్టు ఇంతకుముందు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు 'వేణు' గారి లైఫ్ చూసుకున్నా, ఆ సినిమా ముందు చాలా గ్యాప్ ఉంది. అసలు సినిమా తీస్తున్నారన్నారు, ఇన్నేళ్లయిపోయింది రాలేదు బయటికి. ఏం జేస్తున్నారు 'వేణు' అన్న టాక్ గూడా నడిచింది. కానీ వన్స్ డైరెక్టర్‌గా బయటొచ్చిన తర్వాత, అది నార్మల్ మీరన్నట్టు ఇది మనుషుల ద్వారా వచ్చే హిట్ గాదది. అలాగే మీ జర్నీ జూసుకున్నా వేణుకు దురదృష్టి ఎక్కువ. హ్మ్. వేణుకు దురదృష్టి ఎక్కువ. మీరు నేనిప్పుడు ఆ సీక్రెట్ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు గానీ, వేణుకు లెఫ్ట్ హ్యాండ్ మీద ఒక చిన్న పచ్చబొట్టు ఉంటది. హ్మ్. పచ్చబొట్టు పచ్చబొట్టు. ఆయన ఏయించుకున్నారు. ఆ! నథింగ్ ఈజ్ పర్మనెంట్. మరి 'బలగం' సినిమా హిట్ అయిన తర్వాత ఏయించుకున్నది కాదది. హ్మ్. ఎప్పుడో వేయించుకున్నాడు ఆయన. నన్నెప్పుడు కలిసినా గూడా నాకొక్కటే మాట చెప్తాడు. "అన్నయ్య మీరు రెస్ట్ తీసుకోండి. మీరు హాయిగా పరిగెత్తకండి. మీకొస్తాయి. మీ హ్మ్. స్థానం మీకుంటదన్న. మీరు ఇప్పుడప్పుడే గాదు. ఇంకా 10 ఏళ్ళు ఉంటారు మీరని." ఆయన ఎప్పుడు రిపీట్ చేస్తూనే ఉంటాడు ఆ మాట. హ్మ్. ఎందుకో మరి ఆ తమ్ముడికి నా మీద అంత గురి. ఒక గురియే. దాని గురి అనొచ్చు. ఈ నా మీద నటన ఒక నమ్మకం. చూసారు నా గాబట్టి నా మీద ఒక వచ్చింది. నమ్మకం. అట్లా. మీ జర్నీ గూడా అలాగే ఉంది. మీరెళ్లి మీ బాధ్యతలు నిర్వర్తించుకొని మొత్తాన్ని నువ్వు నీ నీ పనిలో నువ్వుండు నేనిచ్చేది ఇస్తాను, ఇచ్చే టైంకి ఇస్తానన్నట్టు ఉంది. మరి అంతే మరి మనం ఏ టైంకి ఏది రావాలో అదొస్తది. ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతది. హ్మ్. ఇప్పుడు ఈ టైం ఇలా జరుగుతుంది. జరగనివ్వని అనుకున్నాను. ఒడిదుడుకులు ఉండొచ్చు, ఆటుపోట్లు ఉండొచ్చు, కష్ట నష్టాలు ఉండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ యూ ఇన్వైట్ ఇట్. హ్మ్. మీ లైఫ్‌లో మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు సార్? ఎవరు లేరు. మీ నాన్నగారు? మా నాన్నగారు దేవుడు అంతే.
అమ్మ కానీ నాన్న కానీ దేవుడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కదా మేడం. రుణం తీర్చుకోలేనిది కదా. తల్లిదండ్రుల రుణం ఎప్పుడూ తీర్చుకోలేనిది. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు. మీ నాన్నగారు చెప్పిన మాటలు కానీ అదే ఎప్పటికీ గుర్తుండిపోయే ఏదైనా బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా గుర్తు తెచ్చుకునే మాటలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన బాగా కష్టపడ్డాడు కాబట్టి, అతను ఇతరుల వల్ల కష్టపెట్టబడ్డాడు కాబట్టి, నేను ఆయన్ని మా నాన్నగారిని బాగా అబ్జర్వ్ చేసింది ఏమిటి అని అంటే, ఆయన ఎవరిని హర్ట్ చేయడు. ఏం చేసేవారు మీ నాన్న? వ్యాపారం. కళ్ళు అమ్ముకునే వాళ్ళము. మాది మేము గౌడ కుటుంబం కదా, మాది కళ్ళు వృత్తి. అప్పట్లో పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు, ఐశ్వర్యవంతులు అయితే తప్ప. డబ్బులున్న వాళ్ళు అయితే. అప్పుడు డబ్బులు అందరి దగ్గర ఉండేవి కాదు. ఊర్లో ఒకరి దగ్గరనో ఇద్దరి దగ్గరనో 100 1000 దొరికేవి. మరి మిగతా వాళ్ళ దగ్గర అంత ₹2 ₹3 ₹5 కదా. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఉండేవి కావు, చాలా తక్కువ. కానీ ఆయన ఎవరిని కష్టపెట్టేవాడు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. తను ఇబ్బంది పడేవాడు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. మా నాన్నగారి నుంచి, మా నాయన అని అంట, నాన్నగారు అంటే మరి అది వేరైతే, మా నాయన నుంచి నాకు వచ్చినటువంటి, మా నాయన నాకు ఇచ్చిన వరం ఏమిటి అంటే, ఆయన లక్షణాలు నాకు వచ్చినాయి. మా నాయన లక్షణాలు నాకు వచ్చినాయి. ప్రేమగా ఉండడము, ఇతరులు ఏదన్నా మన మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా ఉండడము, ఎవరిని చేయి చాచి డబ్బులు అడగకపోవడము, ఇటువంటివి అప్పు చేయకపోవడము. అప్పు చేసేవాడు కదా మన ఆయన, అన్లెస్ ఇట్ ఈస్ కంపల్సరీ. అప్పు చేయకపోవడము, చిల్లర మాటలు మాట్లాడకపోవడం, చాలా పద్ధతిగా ఉండేవాడు మన ఆయన. నిలువెత్తు బొట్టు పెట్టుకొని బ్రహ్మాండంగా చాలా హాయిగా చాలా హ్యాపీగా ఉండేవాడు. హ్యాండ్సమ్ ఉండేవాడు మన ఆయన. సార్ మీరేం చదువుకున్నారు? బిఏ, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. తర్వాత జాబ్ ఎందులో? ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఏపీఎస్ఈబి అప్పుడు. ఆ తర్వాత అది ఏపీసీపీ డిసిఎల్ అయింది. ఇప్పుడు దాన్ని టీఎస్ఎస్పీడిసిఎల్ అంటున్నారు. ఇక్కడ మింట్ కాంపౌండ్లోనే, సెక్రటేరియట్ పక్కన మింట్ కాంపౌండ్లో మా హెడ్ ఆఫీస్. అదే ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యాను. 18 సంవత్సరాలు నేను వనపర్తిలో పనిచేశాను. నా ఇనిషియల్ జాబ్, నేను అపాయింట్మెంట్ అయింది వనపర్తిలో, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్లో వనపర్తిలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అక్కడ నుంచి డివిజన్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయ్యాను, అక్కడే లోకల్లోనే. ఆ తర్వాత ప్రమోషన్ మీద ఆ తర్వాత జడ్చర్లకు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఒక 3-4 మంత్స్ పనిచేశాను. అప్పుడు వనపర్తిలోనే ఫ్యామిలీ, నేనే అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ఆ తర్వాత నాకు ఎల్డీసీ నుంచి యూడీసీగా ప్రమోషన్ వచ్చింది. 97లో గద్వాల్కి వెళ్ళాను, గద్వాల్లో పనిచేశాను, అప్ అండ్ డౌన్ చేశాను. అక్కడ 2 years పనిచేశాను. 99లో మళ్ళీ వనపర్తికి వచ్చాను. 2002 వరకు వనపర్తిలో పనిచేశాను. అంటే 84 to 2002 18 years పనిచేశాను. ఆ తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత, మా నాయన చనిపోయిన తర్వాత మా ఊరికి దగ్గర అవుతుందని మా ఊరికి ట్రాన్స్ఫర్ చేయరు, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేయరు ఆ క్యాడర్లో. అందుకని డిప్యుటేషన్ మీద హైదరాబాద్కి వచ్చాను. డిప్యుటేషన్ మీద హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో డిప్యుటేషన్ కూడా అయిపోయింది. నాకు పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు హైదరాబాద్లో. ఆ తర్వాత నాకు హైదరాబాద్లో ప్రమోషన్ వచ్చింది, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు 7 సినిమాలు ఉన్నాయి మేడం. 7 సినిమాలు ఉన్నాయి. కంప్లీట్ అయిన సినిమాలు ఒక 5-6 ఉన్నాయి. రిలీజ్కి రిలీజ్ అంటే రెడీ అయి ఉన్నాయి, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ రెడీ. నో, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఫస్ట్ కాపీ రెడీ అయ్యి ఉన్నాయి. అవి బయటకు రావాలంటే మరి అక్కడ కదా కష్టాలు. అవి ఒక 5-6 ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు 7 ఉన్నాయి. రేపు మేలో 2 సినిమాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. మేలో నాకు ఒకదాని వెంట ఒక సినిమా వస్తున్నది. నేను ఖాళీగా ఉండట్లేదు, ఖాళీగా ఉన్న రోజు రెస్ట్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా షూటింగ్ నాకు బాధ కలుగుతుంది మేడం, ఎప్పుడైనా షూటింగ్ క్యాన్సిల్ అయితే. అలవాటు పడిపోయారు. షూటింగ్ క్యాన్సిల్ అయితే బాధ. అంటే నేను అలవాటని కాదు, నేను పని మీద ఉండాలని కోరుకుంటాను. అంతే, అదొక ఆనందం పనిలో. ఆనందం నాకు. సాయంత్రానికి ఒళ్ళు అలసిపోయి, నా అదృష్టం ఏంటంటే నాకు ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా అన్ని పాడుబడ్డ సీట్లు, ఓవర్ లోడెడ్ సీట్లు, ఓవర్ బర్డెడ్ సీట్లు, పెద్ద హెడేక్ సీట్లు, అవి నా చుట్టూ తిరిగేవి. వాటిని అన్నిటిని నేను హాయిగా ఆనందంగా క్లియర్ చేసుకునేవాడు. అందులో నాకు హ్యాపీగా ఉండేది. నాకు పొద్దున ఎంత హుషారుగా వెళ్ళానో సాయంత్రం ఇంకంతకన్నా ఎక్కువ హుషారుతో రిటర్న్ వచ్చేవాడిని. నాకు అంత హ్యాపీగా ఉండేది. ఎంత లోడ్ ఎక్కువ అవుతుంటే నాకు అంత హ్యాపీగా ఉండేది. అమేజింగ్. చాలా మంది యాక్టర్స్ కూడా ఇదే ఫీల్ అవుతారు.
సెట్‌లో ఎంత అలసిపోయి ఇంటికొస్తే వాళ్ళంత హ్యాపీగా రిటర్న్ అవుతుంటే ప్రశాంతంగా షూటింగ్ ప్యాకప్ అయిపోయి రిటర్న్ అవుతుంటే ఆ రోజు చేసిన వర్క్‌ను ఒకసారి తలుచుకుంటుంటే ఎంత ఆనందం కలుగుతుందో. తృప్తి. ఎంతో ఆనందం కలుగుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఈ జన్మకి జారం. అవును. ఎగ్జాక్ట్‌లీ. నైస్ టాకింగ్ టు యూ సార్. గ్రేట్ టాకింగ్ టు యూ యాక్చువల్లీ. థాంక్ యూ. మీరొస్తే నేను మీ అనుభవాల గురించే విందాం అనుకున్నాను. ప్రేక్షకులకు కూడా అవే చూపించుదాం అనుకున్నాను. అలాగే జరిగింది. మీరు మీ అనుభవాలు చాలా చక్కగా మాతో వ్యూవర్స్‌తో పంచుకున్నారు. థాంక్ యూ సో మచ్ మీ టైంకి. థాంక్ యూ. థాంక్ యూ.